సో లెట్స్ డూ ప్రాంక్ కాల్ టు సంజన గారు. ఇప్పుడు ఒక నిజం తెలిస్తే మీరు నిజంగా నాకు గుండు కొట్టిస్తారు. గన్లేదండి నా చేతిలో ప్రస్తుతానికి. అక్కడే బాంబు పెట్టిస్తా. సో మీరు జాబ్ కూడా చేశారు యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ గా. అక్కడ ప్లాన్లు గీయడం ఈజీగా ఉంది, ఇక్కడ అత్త కోడల మధ్య గొడవలు చూసి వాటిని సర్ది చెప్పడం ఈజీగా ఉందా? ఫస్ట్ ప్రాజెక్ట్ అత్తారెడ్డి దారేది శృతి. తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఫస్ట్ సీన్ ఆటోలో రావడం, ఆటోలో అమ్మాయికి ముద్దు పెట్టాను. ఓకే అన్నట్టు చేసేసా ఆ టేక్. ఈరోజు ట్రైన్ ఉంది, ఎక్కేద్దామా బెంగళూరుకి, ఇంకా నా జాబ్ ఏదో నేను చేసుకుందాం అనుకుంటే ఆ రోజు ఆ బస్ స్టాండ్లో ఏడ్చేసాను కూడా. ఇవాళ నాతో ఒక సూపర్ గెస్ట్ ఉన్నారు. చాలా సీరియల్స్ చేశారు. అత్తారింటికి దారేది, మగవ ఓ మగవ, ఏదేయు వరమో నీవు, అలివేని ఆణిముత్యం. అండ్ ఒక హెయిర్ డ్రెస్సర్ వచ్చి, అన్న హీరో ఎవరన్నా, హీరో కనబడట్లేదు నిన్నట్టుండి అన్నాడు. నేను ఇలా చూసా, నన్ను హీరో అన్నారే ఇల్లు, కొంపదీసి ఏదన్నా మళ్ళీ హ్యాండ్ ఇస్తున్నారా ఇల్లు అనుకున్నా. డైరెక్టర్ అనుకొని, ఇతను ఎవరు అనుకున్నావురా అన్నాడు. ఇతను డ్రోన్ కెమెరా ఆపరేటర్ కదన్నా అన్నాడు. సో నేను నవ్వుకున్నా, అంటే డ్రోన్ కెమెరా ఆపరేటర్ అంటావు ఏంట్రా, హీరోరా మన హీరోరా అంటే, ఓ అవునా ఓకే. నా స్కూల్ ఫీజు కట్టడానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు. మా అమ్మ గోల్డ్ అమ్మి నన్ను 7th స్టాండర్డ్ చదివించాను. అవసరమా, ఇక్కడ జాబ్ చేసుకుంటుంటే నెలకి 50,000 సంపాదిస్తాడు కదా, మంచిగా ఏదో పొడుద్దామని వెళ్ళాడు. ఏంటి వీడు వెళ్ళగానే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారా, రా బాబు నేను హీరో చేస్తామని చెప్పి. దెర్ ఈస్ అ మూమెంట్ వేర్ ఐ ఎర్న్డ్ హీరోయిన్ క్లాత్స్ ఆల్సో. మా బాబాయ్కి చిన్నప్పటి నుండి లైక్ వీడిని సినిమాలకు పంపించాలి, సినిమా హీరో చేయాలి అయింది అనమాట ఇది. నేను ఎక్కడైతే ఏడ్చానో, ఏ బస్ స్టాండ్ లో అయితే ఏడ్చానో, అదే బస్ స్టాండ్ నా హోర్డింగ్ పట్టుకొని నిలబడి ఉంది. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్? అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ మెయిల్ 2024 అవార్డు వచ్చినప్పుడు ఇట్స్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఫైనల్లీ ఒక గెస్ట్ కి అయితే హ్యాండ్ గిగర్ తెలుసు అనమాట. చూస్ టు బ్యాట్. ఫస్ట్ బాల్ 4, విల్ ప్లే 1 hour. లాస్ట్ బాల్ 19 + 4 23. అమ్మో చాలా పెద్ద స్కోరే, చాలా కష్టం ఇప్పుడు. డ్రా మ్యాచ్. పోనీలే, సూపర్. Welcome to Coffee with Rajiv Pasupuleti. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ నాతో ఒక సూపర్ గెస్ట్ ఉన్నారు. బుల్లి తెలుగు ప్రేక్షకులందరికీ కూడాను సో చాలా సుపరిచితం అనమాట. చాలా సీరియల్స్ చేశారు. అత్తారింటికి దారేది, మగవ ఓ మగవ, ప్రజెంట్ స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్నటువంటి ఏదేయు వరమో నీవు సీరియల్, అట్ ది సేమ్ టైం ఈటీవీలో అలివేని ఆణిముత్యం. సో ఈ సీరియల్స్లో యాక్ట్ చేసినటువంటి హీరో శ్రవణ్ మనతో ఉన్నారు. సో వారి మాటలో తన యొక్క సీరియల్ జర్నీ ఎలా జరుగుతోంది, ఏంటి, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ శ్రవణ్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ యూ? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యు నో, బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కదా. అవును. అండ్ జూలై మీకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చేమో. యా కదా. 6th ఏమో ఏదేయు వరమో నీవు రిలీజ్ అయింది. అవునవును. 28th అలివేని ఆణిముత్యం. ఇప్పటి వరకు మోర్ వర్కింగ్ డేస్ ఒక మంత్ లో చేసింది జూలై మంత్. అది కూడా జూలై 2026. ఐ కెన్ మార్క్ చేసుకోవచ్చు, డబుల్ ఇన్వైటెడ్. అది ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందేమో. అంటే 35 dates చేశాను. నార్మల్ గా 30 days ఉంటాయి. కరెక్ట్. ఒకే రోజు రెండు షూటింగ్స్ కూడా చేశాను. సో వీల్ కౌంట్ ఇట్ యాజ్ డేట్స్ అలాగనమాట. సో అలా కౌంట్ చేస్తే 35 dates. 30 days కి 35 days షూట్ చేశారు. వావ్, ఏమన్నా చెప్పారు. సో బై ద వే, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది పాడ్కాస్ట్, ఒక ఇంజనీర్ గా, సివిల్ ఇంజనీర్ గా ఉండి సో ప్లాన్లు గీయడం మానేసి అమ్మాయిల గుండెల్లో హీరోగా ఎలా ఉండాలని చెప్పి ప్లాన్లు గీసి సినిమా హీరో అయ్యారు కదా, ఐ మీన్ సీరియల్ హీరో. అదైతే నాకు తెలీదు. సో అమ్మాయిల గుండెల్లో ప్లానింగ్స్ అనేది. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఈజ్ వాట్ ఎవర్ ద స్ట్రెస్ అండ్ వాట్ ఎవర్ ద స్ట్రెయిన్ మన ఆర్టిస్ట్ కు ఉంటుందో, సివిల్ ఇంజనీరింగ్ నుండి అది నేర్చుకున్నాను. లైక్ సివిల్ ఇంజనీర్స్ కి ద బెస్ట్ థింగ్ దే నో ఈజ్ హౌ టు విత్ స్టాండ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఒక బిల్డింగ్ ని ఎలా నిలబెట్టాలి అనేది. సో దాని నుండి నేను నేర్చుకున్నది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది. ఓకే. సో మీరు జాబ్ కూడా చేశారు యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ గా. సో అక్కడ ప్లాన్లు గీయడం ఈజీగా ఉంది, ఇక్కడ అత్త కోడల మధ్య గొడవలు చూసి వాటిని సర్ది చెప్పడం ఈజీగా ఉందా? నాకైతే అదే చాలా ఈజీ అనిపిస్తుంది. లైక్ స్ట్రక్చర్స్ చేస్తున్నప్పుడు మేనేజింగ్ థింగ్స్ విత్ అత్త కానీ ఆర్ డాటర్ కానీ, వీళ్ళిద్దరి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా మేనేజ్ చేయడం మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు సీరియల్స్ లో. సో అదే అనమాట.
ఓకే, సో అలివేణి ఆనిముత్యంలో దేవంష్గా మీరు వచ్చారు ప్రెసెంట్. సో అట్లా ఎవరైనా రియల్ అమ్మాయి ఎవరైనా రోడ్డు మీద పడిపోయి హెల్ప్ కావాలని అడిగితే ఏం చేస్తారు? ఆబ్వియస్లీ హెల్ప్ చేస్తాం, అందులో ఏముంది. అంతే అంటారు. యా, ఓకే ఫైన్. సో చెప్పండి అసలు మీ యొక్క జర్నీ, లైక్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? పుట్టింది అనంతపురం. ఇక్కడ 4 years దాకా అమ్మ నాన్నతోనే ఉన్నా. దాని తర్వాత నన్ను పార్సల్ చేశారు బెంగళూరుకి. So అక్కడ బాబాయ్ వాళ్ళ దగ్గర పెరిగాను. నా స్కూలింగ్ అంతా బెంగళూరులో జరిగింది. అవునా? ఎక్కడ? ఒక ప్లేస్ కాదు, నేను చిన్నప్పుడే 9 schools మారాను. అంటే బ్యాంక్ జాబ్? లేదు, అంటే ప్రతిసారి ఇల్లు షిఫ్ట్ అయిన ప్రతిసారి కొత్త స్కూల్ అన్నమాట. సో అలాగా 9 schools, 9 different areas, 9 different people అలాగా. 10th క్లాస్కి, ఐ మీన్ 10th క్లాస్ లోపు మేబీ. ఆ తర్వాత 10th కంప్లీట్ అయిన తర్వాత విజయవాడ ఇంటర్మీడియట్. సో అక్కడ ఒక బోర్డింగ్ స్కూల్లో చదివాను. ఓకే, విజయవాడలో ఇక్కడ 2 years చదివి లైక్ ఎంసెట్ కి ఎలిజిబిలిటీ లేదు నాకు. బెంగళూరులో ఫుల్ చదవడం వల్ల ఇక్కడ ఎంసెట్ కి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ ఎంసెట్ రాయాలంటే 7 years లైక్ ఆంధ్రలో చదువు ఉండాలి, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం. అదే తెలంగాణ తెలంగాణ కలిపి ఉండేటివి. సో ఇక్కడ 7 years చదువు ఉండాలి. అక్కడ కేసెట్ రాయాలంటే 5 years చదువు ఉండాలి. అరే, సో నేను కేసెట్ రాశాను అలా. ఓకే, సో అలాగా కేసెట్ లో నాకు 7,000 ర్యాంక్ వచ్చింది. సో విశ్వేశ్వరయ్య యూనివర్సిటీలో ఐ డిడ్ మై ఇంజనీరింగ్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. యా, ఓ నైస్. ఐ డిడ్ మై ఇంజనీరింగ్ అక్కడ, సివిల్ ఇంజనీరింగ్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ గా 2 years జాబ్ చేశాను. ఓకే, సో ఇది చేసుకుంటూ ఐ యూస్ టు డూ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆల్. సో ఇంట్లో మా బాబాయ్కి ఏంటంటే, మా బాబాయ్కి చిన్నప్పటి నుండి లైక్ వీడిని సినిమాలకు పంపించాలి, సినిమా హీరోకి చేయాలి, అయింది అనమాట ఇది. సో నేను జాబ్ చేసుకుంటూ చిన్నప్పటి నుండి స్కూల్ డే ఈవెంట్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనేవాడిని. ఓకే, సో మా బాబాయ్ వీడిని ఎప్పుడైనా సినిమాలకు పంపించాలి అనేది ఆయన థాట్. ఓకే, సో అలాగా మా బాబాయ్ ప్రోత్సాహం వల్ల ఇలా రావడం జరిగింది. ఓ వెరీ నైస్. యూజువల్లీ పేరెంట్స్ ప్రోత్సాహం ఉంటుంది, కొంతమంది పేరెంట్స్ అయితే అసలు ఒప్పుకోరు కూడా. ఐ థింక్ యూర్ బికమింగ్ ఎమోషనల్. చెప్పండి. సో అలాగేం లేదు, లైక్ అంటే ఇప్పుడు మా పేరెంట్స్ కి ఏంటంటే భయం అన్నమాట. కరెక్ట్. లైక్ మా నాన్న వ్యవసాయం, హీస్ ఎ ఫార్మర్. సో వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, ఇంత చదివిచ్చాము ఎందుకు రిస్క్, అంటే ఇండస్ట్రీ అనేది కొంచెం రిస్క్ అనేది వాళ్ళ మైండ్ ఇది. అంటే అక్కడ సక్సెస్ అవుతాడో లేదో, సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, క్యాన్ ఈ బేర్ దట్, అంటే విత్ స్టాండ్ అవ్వగలడా అనే భయం ఒకటి ఉండే. సో మా బాబాయ్కి ఏంటంటే వీడు చేస్తాడు అనే నమ్మకం ఒకటి ఉండే. సో మా బాబాయ్ లైక్ నేను జాబ్ మానేసాక ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంతా మా బాబాయ్, మా బావ వాళ్ళు, అండ్ సమ్ టైమ్స్ మా అమ్మ నాన్న, నా ఫ్రెండ్ సుబ్బారెడ్డి అని, వాడు జర్మనీలో ఐటీ జాబ్ చేస్తున్నాడు. సో వీళ్ళందరి సపోర్ట్ వల్ల లైక్ నేను విత్ స్టాండ్ అయ్యా ఈ ట్రయల్ పీరియడ్ లో అంతా. ఇంకా దెన్ ఒక రోజు చాలా స్ట్రెస్ మూమెంట్స్ అవన్నీ అన్నమాట. అంటే జాబ్ వదిలేసాం, మనకి ఇంకా ఫైనాన్షియల్ గా కష్టం ఉంటుంది. ఇంట్లో అడగాలంటే లైక్ ఇంట్లో ఫేక్ చేసాం అనమాట. అక్కడ విశాఖపట్నంలో జాబ్ చేస్తున్నా అని చెప్పి నేను యాక్చువల్లీ సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను, ఇక్కడ వైజాగ్ లో. సో అక్కడ మై యాక్టింగ్ నేను ఫినిష్ చేసుకున్నాను. సో అది కూడా మా బాబాయ్ ప్రోత్సాహంతోనే, సో ఆయన సపోర్ట్ తోనే నేను చేశాను అక్కడ. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు సో ఇంట్లో డౌట్ ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టు. నేను ఇలాగ విశాఖపట్నం వెళ్తున్నా, అక్కడ ఒక సైట్ విజిట్ ఉంది. సో మా బాస్ నన్ను అక్కడ వేసాడు, లైక్ 1 year దాకా నేను అక్కడే చేయాలి అన్నట్టు. ఇంట్లో 1 year ఫేక్ చేశాను అనమాట. సో అలా వెళ్ళాను. సో 1 year కోర్స్ అది? ఇట్స్ నాట్ 1 year కోర్స్, ఇట్స్ 4 months వర్క్ షాప్ లాగా. ఓకే, 4 months కోర్స్. సో థియరీ 3 months దాకా ఉంటుంది, 1 month ప్రాక్టికల్స్ ఉంటాయి. సో అలాగా. బట్ ఐ హ్యావ్ లర్న్డ్ లాట్, నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత. అదేలేండి. సో అలాగా ఫేక్ చేసి వెళ్ళాను. తర్వాత ఒకరోజు ఒక మూవీ అగ్రిమెంట్ సైన్ చేశా. అప్పుడు చెప్పాను, అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. అయ్యో, ఇప్పుడు నాకు ప్రెషర్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవ్వట్లేదు, ఇక్కడేమో చెప్పేశాను, ఇప్పుడు జాబ్ వదిలేశాను. అండ్ ఈ మధ్యలో లైక్ రిలేటివ్స్ అందరూ కొంతమంది ఉంటారు కదా, లైక్ ఏదో పొడిచేద్దామని వెళ్ళాడు, అవసరమా ఇక్కడ జాబ్ చేసుకుంటుంటే నెలకి 50,000 సంపాదించు
సంపాదిస్తాడు కదా మంచిగా, జాబ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది కదా అన్నట్టు లైక్ మన ఫ్యామిలీ వాళ్ళకి అందరికి చెప్తుంటే ఇవన్నీ విని మా పేరెంట్స్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు. కరెక్ట్. ఆ మూమెంట్ అసలు అంటే నాకు కూడా అది ప్రెషరే. వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు, చాలా ప్రెషర్స్ ఉన్నాయి అప్పుడు నాకు. అప్పుడు నేను ఇంకా ఏదో ఒకటి చేయాలి అని దెన్ ఫస్ట్ కన్నడలో ట్రై చేశాను. ఓకే. ఫస్ట్ కన్నడలో ట్రై చేస్తే అక్కడ ఏంటంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అవునా? కన్నడలో ఏంటంటే మనది డైరెక్ట్ ఉంటుంది. సో ప్రాంప్టింగ్ అనేది ఇట్స్ ఓకే ఫైన్, అది లేకపోయినా మనం చెప్పొచ్చు, కానీ కన్నడ మాట్లాడేటప్పుడు తెలుగు మిక్స్డ్ కన్నడ వస్తుంది. అయ్యో. సో ఆ లైవ్లో రికార్డ్ అవుతుంది. సో వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు కానీ కన్నడ తెలుగు కన్నడ లాగా వస్తుంది అన్నట్టు. నేను చాలా లైక్ ఒరిజినల్ కన్నడ మాట్లాడడానికి చాలా ట్రై చేశాను. ఓకే. కానీ కుదరలా. లైక్ ఎక్కడో అక్కడ తెలిసిపోతుంది వీడు తెలుగువాడు అన్నట్టు. సరే అని ఇంకా మా లైక్ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే ఇక్కడ ఆపేసి నువ్వు తెలుగుకెళ్ళు. నాకు చిన్నప్పటి నుండి బెంగళూరులో పెరగడం వల్ల ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఎక్కువ. ఓకే. సో కాంటాక్ట్స్ కూడా అక్కడే ఎక్కువ. సో ఇక్కడే చేద్దాం అన్నట్టు నాది ఉండే. బట్ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నువ్వు మనం తెలుగు ఇక్కడ చేస్తే ఎవరు చూస్తాడు, మన వాళ్ళు ఎవరు చూస్తారు. కరెక్ట్. నువ్వు తెలుగులో చేస్తే అట్లీస్ట్ మన వాళ్ళు చూసి మీ వాడు చేస్తున్నాడు అంటే మాకు హ్యాపీగా ఉంటుంది, నువ్వు తెలుగుకెళ్ళు. తెలుగులో నాకేం తెలియదు, ఎవరు తెలీదు, జీరో. నేను అప్పుడు హైదరాబాద్ వచ్చాను. లైక్ మా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నా ఫ్రెండ్స్ కొంతమంది, మేమందరం ఒక ఫ్లాట్లో ఉండేవాళ్ళం. సో ప్రాపర్ యాక్టర్స్. యా వాళ్ళు లైక్ సంజయ్, శ్రవణ్ అండ్ చరణ్, సో వీళ్ళందరూ ఒక ఫ్లాట్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు ఆ ఫ్లాట్ లో. ఐ మీన్ నేను వచ్చి ఒక 10 days ఆడిషన్స్ ఇచ్చుకొని 20 days అక్కడికి వెళ్ళి సో అలాగ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఓకే. అలాగా కన్సిస్టెన్సీ లేదు అప్పుడు. లైక్ ఆ 10 days సరిపోకుండా ఉండే. సో ఇంకా టోటల్ గా ఇక్కడ షిఫ్ట్ అయిపోదామని 2017లో నేను ఇక్కడికి వచ్చేసాను. ఓకే. సో సమ్ కాంటాక్ట్స్ కావాలి, ఐ నీడ్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ, సమ్ కాంటాక్ట్స్ కావాలి అని నేను అప్పుడు ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. డైరెక్టర్గా కూడా జాయిన్ అయ్యారు? యా. సో అక్కడ వర్క్ అంతా నేర్చుకున్నాను అనమాట మంచిగా. సో నా ఫ్రెండ్ మూవీలోనే నేను చేశాను. ఓకే. లైక్ అసిస్టెంట్ డైరెక్టర్. లైక్ ఏం జరుగుతాయి, ఏం చేశారు? ఒక చిన్న విరామం. ఓకే. సందీప్ చేకూరి డైరెక్టర్. వీళ్ళందరూ లైక్ అన్నపూర్ణ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన వాళ్ళు. లైక్ సో లాస్ట్ అన్నపూర్ణ బ్యానర్ లోనే రిలీజ్ అయింది అది. ఓ వెరీ గుడ్. సో అది చేశాను. ఐ లెర్న్డ్ లాట్ అక్కడ చేసుకుంటూ. అక్కడ లైక్ నా వర్క్ అంతా చూసి లైక్ డైరెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కాంటాక్ట్స్ కూడా షేర్ చేసేవాళ్ళు మూవీస్ కి. లైక్ సో కన్వే చేశారు అప్పుడు డైరెక్టర్స్ కి నాకు యాక్చువల్లీ యాక్టింగ్ కూడా ప్యాషన్ ఉంది అని చెప్పి? యా. ఓకే. అంటే నాకు యాక్టింగే మెయిన్, అది వాళ్ళకు తెలుసు. సో మెయిన్లీ నేను వర్క్ ఎలా జరుగుతుంది అనే దీంట్లో నేను యాక్చువల్లీ ఎడిటింగ్ వ్లాగ్స్ రాసేవాడిని. సో ఎడిటింగ్ వ్లాగ్స్ ఐ మీన్ ఒక క్లిప్ అవ్వగానే లైక్ ఆ క్లిప్ ఇది ఈ షార్ట్ అని ఒక లాగ్ ఉంటుంది. సో ఆ షార్ట్స్ రాసేవాడిని. దెన్ మెల్లిమెల్లిగా అన్ని దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయా. లైక్ ఆర్ట్స్ లో లైక్ ఆర్ట్ విషయంలో గానీ, ఇంకా చెట్లు ఎక్కడం, ఆ చెట్లను పడేయడం ఆ షార్ట్స్ కోసం. సో ఇలాగంతా చేశాను. లేట్ నైట్స్ ఇవన్నీ ఇలాగ చాలా చేశాను అనమాట. అక్కడ సివిల్ ఇంజనీర్, ఇక్కడ ప్యాషన్ కోసం ఇంత కష్టపడ్డాం. యా. సో అలాగ అన్ని నేర్చుకున్నా అక్కడ. దెర్ ఈస్ అ మూమెంట్ వేర్ ఐ ఎర్న్డ్ హీరోయిన్ క్లాత్స్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ ఇదేదో కరెక్ట్ చిన్నదని కాదు, బట్ ఆ రోజు ఆ కాస్ట్యూమర్ హీ వెంట్ ఫర్ లంచ్. బట్ షార్ట్ కావాలి, షార్ట్ అవ్వాలి. అండ్ సో ఆ మూమెంట్లో ఐ హ్యావ్ డన్ దట్ ఆల్సో లైక్ అనమాట. సో అలాగా నేను అది లైక్ చాలా హ్యాపీగా చేశాను. కరెక్ట్. అంటే నాకు అనిపించింది దిస్ ఈజ్ మై ప్లేస్. ఏమైనా చేయాలంటే ఐఎమ్ హ్యాపీ హియర్. వాట్ ఎవర్ నేను ఏం చేసినా కూడా నేను ఇక్కడే హ్యాపీ ఉంటా. కరెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు మీతో మాట్లాడుతున్నాయి, కెమెరాలు ఉన్నాయి. సో ఐ లైక్ దిస్ స్మెల్. ఐ కాంట్ నేను దీన్ని వదిలి వెళ్ళలేను. అలాగా ఆ మూవీ అయిపోయింది. దెన్ ఫిదాకి అన్న రెఫర్ చేసాడు.
బట్ అప్పటికి నేను అంటే లైక్ అది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కే ఫిదాకి రెఫర్ చేస్తే దెన్ అప్పటికి నాకు ప్రెషర్స్ ఉన్నాయి. ఐ వాంట్ బికమ్ యాక్టర్. కరెక్ట్. సో ఇక్కడే ఉంటానేమో అన్నట్టు దెన్ లేదన్నా నేను ఐ వాంట్ బికమ్ యాక్టర్ అన్నట్టు. హీరోయిన్ కూడా లైక్ ఆ హీరోయిన్ కూడా లేదు నీ వర్క్ చాలా బాగుంది, నాకు తెలిసిన చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, ఇఫ్ యూ వాంట్ టు రియలీ బికమ్ ఎ డైరెక్టర్ నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి బాంబేలో, యూ కెన్ కమ్ అండ్ వర్క్ దేర్ అన్నట్టు. నో మై మెయిన్ ఎజెండా ఇస్ టు బికమ్ యాక్టర్, సో ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్ అన్నట్టు. సో ఆ ఒక్క మూవీ చేశాక దెన్ ఒక టైం బాండ్ పెట్టుకున్నా, ఇది లైక్ ఈ టైం వరకు మూవీస్ ట్రై చేయాలి, ఈ టైం తర్వాత ఐ నీడ్ టు గెట్ ఇన్ టు టెలివిజన్స్. ఓకే. సో అంటే మీరు పర్పస్ఫుల్ గానే వచ్చారు. యా. మరి మూవీస్ లోనే హీరోగా మేము ట్రై చేయకపోయారా అట్లా? సో అదే ఒక టైం బాండ్ పెట్టుకున్నా, లైక్ ఈ టైం నుండి ఈ టైం వరకు మూవీస్ లో చేయాలి. అయితే ట్రై చేశారు? ట్రై చేశాను, ఆల్మోస్ట్ 70 to 80 ఆడిషన్స్ ఇచ్చాను నేను. అబ్బా. అప్పట్లోనే. ఓకే. అయితే మాకు ఎవరికి తెలియదు, జస్ట్ శ్రవణ్ సీరియల్ మాత్రమే తెలుసు ఇంత. ఆ ఆడిషన్స్ తర్వాత అవ్వలేదు, ఇంకా ఏది అవ్వలేదు. దెన్ ఎవ్రీడే నేను మణికొండలో ఉంటాను, ఎవ్రీడే 47 బస్ నంబర్ 47L ఎవ్రీడే ఎక్కేది దానికి. దాన్ని ఎక్కిన తర్వాత ఫిలిం నగర్ అక్కడ దిగేది, ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళేది, ఫోటోలు ఇవ్వడం రావడం, దాని వెనకాల శ్రవణ్ కుమార్ ఏజ్ హైట్ ఇది అని ఇచ్చేసి అన్ని ఆఫీసులకి ఇచ్చేసి రావడం, ఆడిషన్స్కి వెళ్ళడం, ఓకే చెప్తామనడం, ఇలా ఉండేది అనమాట. ఓకే. ఇలా అయిపోయింది. ఒక రోజు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాను, దర్గా బస్ స్టాండ్. దర్గా బస్ స్టాండ్ లో కూర్చొని అది చాలా ఎమోషనల్ మూమెంట్. అంటే నేను ఇంకా ఐ కాంట్ సక్సీడ్ ఏమో ఇక్కడ అనిపించింది. అండ్ ఈ టైంలోనే రిలేటివ్స్ నుండి ప్రెషర్స్ కానీ ఆ మాటలు కానీ, ఏదో పొడుద్దామని వెళ్ళాడు, ఏంటి వీడు వెళ్ళగానే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారా, రాబాబు నిన్ను హీరో చేస్తామని చెప్పి. సో ఇలాంటి కొన్ని టాక్స్ అన్నీ జరుగుతూ ఉండేటివి. బట్ ఆ మూమెంట్లో నన్ను సపోర్ట్ చేసింది మా బాబాయ్, మా పేరెంట్స్, వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఉన్నారు, లైక్ నమ్మకంగా ఇంత వెయిట్ చేశారు. ఆ మూమెంట్ నాదేంటంటే ఇంకా ఈరోజు వెళ్దామా, బ్యాక్ టు జాబ్ వెళ్దామా అనిపించింది. అంటే ఇంకా అంత ప్రెషర్ ఇంకా వెళ్ళిపోదాము అనిపించింది. ఇంకా ఇది అయ్యేలా కనబడట్లేదు, ఐ నీడ్ టు డూ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, సో లెట్స్ లీవ్ దిస్. ఈరోజు ట్రైన్ ఉంది, ఎక్కేద్దామా బెంగళూరుకి, లైక్ ఇంకా నా జాబ్ ఏదో నేను చేసుకుందాం అనుకుంటే ఆ రోజు ఆ బస్ స్టాండ్లో లైక్ ఏడుపు వచ్చేసింది, ఏడ్చేసాను కూడా. అండ్ ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళి పడుకున్నాను. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఇంకప్పుడు లైక్ ఈ మాటలన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు నేను వీళ్ళు ఇన్ని మాటలు అనిపించుకున్నాక నేను వదిలి బెంగళూరుకి వెళ్ళిపోతే అండ్ ఇట్స్ వేస్ట్. అంటే దానికంటే పోరాడి చనిపోవడం బెటర్. అయ్యో, ఐ మీన్ లైక్ అంటే రేప్ అనేది నాకు లేదు అన్నట్లు పోరాడి ఇక్కడే ఉండడం బెటర్, నా సెన్స్ అది. సో అలా ఉండడం బెటర్, ఎలాగైనా కానీ ఇక్కడే సాధించాలి అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ టు టెలివిజన్స్. ఐ మీన్ టెలివిజన్కి ఆడిషన్స్ ఇవ్వడం అలాగా అంతా జరిగింది. సో వన్ ఫైనల్ డే ఐ గాట్ బ్రేక్ ఇంటూ ఈటీవీలో. ఫస్ట్ సీరియల్ అత్తారింటికి దారేది. సో అదొక పెద్ద స్టోరీ. సో ఫైనలీ నేను ఎక్కడైతే ఏడ్చానో, ఏ బస్ స్టాండ్ లో అయితే ఏడ్చానో అదే బస్ స్టాండ్ నా హోర్డింగ్ పట్టుకొని నిలబడి ఉంది. వావ్. వన్ డే. సో ఇట్ విల్ బీ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ లో కూడా ఉంటుంది. లైక్ పల్లకిలో పెళ్లి కూతురు అనే ప్రాజెక్ట్ చేసినప్పుడు మెనీ పీపుల్ అక్కడ నుండి నీ హోర్డింగ్ వేశారు, మా లోకలైట్స్ ఉంటారు కదా, నీ హోర్డింగ్ వేశారంటే నాకు చిన్నప్పటి నుండి పిచ్చి నా హోర్డింగ్స్ చూడాలనేది. సో ఫస్ట్ టైం నా హోర్డింగ్ నేను ఎక్కడైతే కూర్చొని ఏడ్చానో నాకు ఇది సెట్ కాదని అదే బస్ స్టాండ్ నా హోర్డింగ్ పట్టుకొని నిలబడి ఉంది. డెస్టినీ. సో అది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. వావ్. అదనేది సో ఇన్స్పైరింగ్. సో అలాగా టెలివిజన్లకి ఎంటర్ అవడం జరిగింది. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఎమోషన్, టచింగ్. అండ్ సో మీరు కూడా ఎవరైనా యాక్టర్స్ కానీ ఏదైనా ఏ పని అయినా సరే, సో మనం కాదు అనుకుంటే కాదు, వీ హ్యావ్ టు ట్రై, అంతే. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వస్తున్న యంగ్ యాక్టర్స్ కానీ ఇప్పుడు ట్రై చేయాలి మూవీస్లో కానీ, సినిమాలో కానీ, సీరియల్స్లో కానీ అనుకున్న వాళ్ళు వదలకూడదు, హోప్ అనేది వదలకూడదు.
కరెక్ట్ అనేది నాకు తెలిసొచ్చిన నిజం. వాట్ ఎవర్ యూ థింక్ ఫ్రమ్ యువర్ మైండ్, నువ్వు అది మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతావు. ఇట్ షుడ్ బి ఫోకస్డ్, వేరే డీవియేషన్స్ ఉండకూడదు, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అలా అనుకొని చేస్తే అయిపోతాయి అంతే, గట్టిగా అనుకోవాలి. సో అండ్ యు ఆర్ ది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనమాట. యా, నా లైఫ్లో జరిగింది కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ అయ్యాను అంతే. కరెక్ట్. సో చెప్పండి, యాక్చువల్లీ ఇప్పుడు సినిమా సీరియల్ స్టార్ట్ అయిపోయింది. సో తర్వాత నుంచి ఎలా అనిపించింది, లైఫ్ ఎలా టర్న్ అయింది మీది? లైఫ్ అంటే ఫస్ట్ ఈనాడు అవకాశం ఇచ్చింది నాకు. కరెక్ట్, ఐ నీడ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ఈటీవీ అండ్ ఈనాడు టెలివిజన్స్. ఫస్ట్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు నాకు. నేను అప్పుడు నా పాకెట్ మనీ కోసం నేను ఒక లైక్ పార్ట్ టైం జాబ్ లాగా, నా ఫ్రెండ్ శ్రీజ అని తను ఉంది. సో తను ఒక లైక్ ఆఫీస్లో నాకు ఒక జాబ్ ఇప్పించింది. ఏంటంటే తెలుగు కార్టూన్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్నడలోకి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, దానికి కన్నడకి డబ్బింగ్ లైక్ ట్రాన్స్లేషన్ అండ్ డబ్బింగ్ చెప్పాలి. ఓకే, వాయిస్ ఓవర్. సో పర్ స్టోరీ ఐ యూస్ టు గెట్ 1000 రూపీస్. ఒక స్టోరీకి నేను ట్రాన్స్లేట్ చేసి డబ్బింగ్ చెప్తే, వాయిస్ ఓవర్ ఇస్తే నాకు 1000 రూపీస్ వస్తుంది. సో అలా మంత్లీ 8 స్టోరీస్ ఇప్పించేది నాకు. వీక్లీ 2. సో అలాగా ఏంటంటే ఆ స్టోరీస్ చెప్పుకుంటూ ఉండేవాడిని. లైక్ ఇప్పుడు చిన్నపిల్లలవి మేకలాగా, కోడిలాగా, మాడ్యులేషన్ ఆ వాయిస్ తో చింటూ బంటూ అనుకుంటూ కొన్ని ఉంటాయి కదా కార్టూన్స్. ఆ కార్టూన్స్ కి నేను కన్నడలో డబ్బింగ్ చెప్పేవాడిని. ఓకే, సో అక్కడ రిలీజ్ అయ్యేటివి. సో అలా చెప్తున్న టైంలో నాకు ఒక కాల్ వచ్చింది. సో ప్రసాద్ గారు, జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఈనాడు, ప్రసాద్ గారు కాల్ చేసి, బాబు అదే నీ ప్రొఫైల్ మా దగ్గరకు వచ్చింది, ఇలాగ ఈటీవీ సీరియల్ అనుకుంటున్నాం నేను హీరోగా అన్నట్టు, నువ్వు ఆడిషన్ ఇవ్వగలవా అన్నారు. నాకు అంతకు ముందుకే లైక్ చాలా ఛానల్స్ లో, చాలా సీరియల్స్ లో ఇలాగే అందరూ చెప్పి ఫైనల్ మూమెంట్, లాస్ట్ మూమెంట్ రేప్ షూట్ అనంగా నన్ను లైక్ నా కాల్స్ రిసీవ్ చేయకపోవడము అలా. అంటే నాకు ఎలా ఉండే అంటే టీవీలో కనబడితే చాలు, ఏదైతేనేమి ఏ రోల్ అయినా చేస్తా. అలాంటి రోల్ కూడా నాకు లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయ్యో, సో అలాగా విసిగిపోయి ఉన్నా. ఆయన కాల్ వచ్చింది, వస్తే నేను నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడా. లైక్ ఓకే, ఇవన్నీ కామనేలే, ఓకే చెప్పండి అన్నట్టు. అదే ఆడిషన్ ఇస్తావా అన్నారు. ఇస్తాను సార్, ఓకే ఇస్తానులేండి అన్న. దాని తర్వాత కార్ పంపిమంటావా అన్నారు. కారా ఏంటి ఈ లెవెల్లో? ఓకే, నేను నమ్మలేకపోయా. అంటే నా సిచ్యువేషన్ ఎలా ఉండే అంటే అప్పుడు ఏదన్నా నా లైఫ్లో మంచి జరుగుతుందంటే నాకే నమ్మకంగా కుదరదు. అంటే కుదరలా. నా లైఫ్ లో మంచి జరుగుతుందా, ఏంటి ఇలా అవుతుందా అన్నట్టు అనే ఒక డౌట్ ఉండేది నాకే. ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను అప్పుడు. ఆయన కార్ మళ్ళీ ఎక్కడ కార్ పంపిస్తే నేను అన్నిటికీ కట్టుబడి ఉండాలో, అన్ని రోల్స్ చేయాలేమో, ఆయన ఏది చెప్తే అది చేయాలేమో. లేదు సార్, నేను బైక్ వేసుకొని వస్తానన్నా. ఆయన మైండ్ వైజ్ ఈడేంటి కార్ పంపిస్తానంటే బైక్లో వస్తానంటున్నాను. సో నేను బైక్లో వస్తానన్నా. వెళ్ళాను. ఎంత దూరం వెళ్తూనే ఉన్నాను. రామోజీ ఫిల్మ్ సిటీయా? లేదు, ఇక్కడే లైక్ అజీజ్ నగర్, మొయినాబాద్ సైడ్. ఓకే, వెళ్తూనే ఉన్నాను, ఇంకా రావట్లేదు. అలాగా నేను 6 o'clock రీచ్ అయ్యా అక్కడ బైక్లో. ఓకే, అక్కడ ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేస్తే సో దెన్ అక్కడ లక్ష్మీ శ్రీనివాస్ సార్ అని డైరెక్టర్, తిరుమల అన్న డిఓపి. సో వాళ్ళే నా ఫస్ట్ అక్కడ ఆడిషన్ చేశారు. ఇలాగా ఎలా చేస్తావు, ఇది ఎలాగ చేస్తావు. నాకు ప్రాంప్టింగ్ అలవాటు లేదు అప్పుడు. ఓకే, సో డైరెక్ట్ గా డైలాగ్స్ చదివి చెప్పడం అలవాటు. సో వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తున్నారు, సార్ నాకు ప్రాంప్టింగ్ అలవాటు లేదు, నేను డైరెక్ట్ గా చెప్తాను అని చెప్పి చదువుకొని డైరెక్ట్ గా డెలివర్ చేసేవాడిని. ఓకే, సో అది నచ్చింది. నార్మల్ గా వాళ్ళు ఒక జనరల్ నాలెడ్జ్ లాగా, ఓకే నువ్వు ఏ రోల్స్ చేస్తావు, నేను హీరోనే చేస్తాను అన్నా. ఓకే, ఎందుకు హీరో విలన్ ఎందుకు చేయొద్దంటే, సార్ బేసికల్గా మేము ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. సో మా విలేజ్లో ఎలా అంటే హీరో మంచోడు, మంచి రోల్సే చేయాలి, లేదంటే వాళ్ళు రేపు పొద్దున పంటలకు వెళ్ళి అక్కడ నన్ను తిట్టుకుంటూ ఉంటారు సార్, అది మా అమ్మ నాన్న వాళ్ళు భరించలేరు. సో ఐ డోంట్ డూ రోల్స్ అన్న. నాకు తర్వాత లైక్ ఆ మూమెంట్లో అది తర్వాత మెచ్యూర్డ్ అయ్యే కొద్దీ దిస్ ఈజ్ నాట్ లైక్ అలా అనకూడదు. సి ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్
అలా నువ్వు క్యారెక్టర్ ప్లే చేయాలి కానీ ఇది ప్లే చేయాలి, కానీ అది ఉండిపోయింది మైండ్లో, హీరో అనేది అదే చేయాలి అన్నట్టు. సో అప్పుడు అలా చెప్పాను అనమాట. కానీ నాకు ఎలా ఉందంటే ఆ మూమెంట్లో టీవీలో కనబడితే చాలు అనే టైప్, కానీ వాళ్ళు అడిగారు కాబట్టి నేను అలా చెప్పేశాను. దెన్ ఇంకా ఒకరోజు ఫైనల్ అయిపోయింది. సో అలాగా నేను వెళ్తే అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళి సైన్ చేసేటప్పుడు ప్రసాద్ గారు అడిగారు, చేతులన్నీ ట్యాన్ అయిపోయి ఉన్నాయి అంటే నేను ఇంకా ఏం మాట్లాడాల అంటే ఇలా చూసుకున్నా చేతులు. ఆయన బైక్లో ఎక్కువ తిరుగుతున్నావు, నువ్వు ఇప్పుడు హీరోవి, రేపు నుండి క్యాబ్లో తిరగాలి అని చెప్పాడు. ఓకే, ఎందుకంటే ఇవంతా ట్యాన్ అయిపోయి ఉన్నాయి, నువ్వు మెయింటైన్ చేయాలి అన్నట్టు. సో ఆ రోజు ఇంకా బైక్ మానేశాను. సో దాని తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ కేరళలో ఫస్ట్ పైలట్స్ జరిగాయి. సో అక్కడ షూటింగ్. అక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను అందరితో పాటు క్రూతో పాటు వెళ్ళాను. ఓకే, అక్కడికి వెళ్ళాను. నెక్స్ట్ డే షూట్ అందరూ, నేను కూడా కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీగా ఉన్నా, అన్నీ ఉన్నా. అండ్ ఒక హెయిర్ డ్రెస్సర్ వచ్చి నేను డైరెక్టర్ పక్కన సీన్ పేపర్స్ చదువుతున్నా ఇలాగా. ఓకే, అతను వచ్చి అన్న హీరో ఎవరన్నా, హీరో కనబడట్లేదు నిన్నట్టుండి అన్నాడు. నేను ఇలా చూసా, నన్ను హీరో అన్నారే ఇల్లు, కొంపదీసి ఏదన్నా మళ్ళీ హ్యాండ్ ఇస్తున్నారా ఇల్లు అనుకున్నా. అంటే కేరళ వల్ల తెలుగువాడే. అందరూ క్రూతో పాటు వచ్చాను నేను కూడా. నేను అప్పుడు ఒక మౌంటైన్ బ్యాగ్, నాకు సూట్ కేసులు ఇవి లేవు. నార్మల్ గా నా దగ్గర ఏవైతే కొంచెం షాపింగ్ చేసాం, ఫస్ట్ సీరియల్ కదా కొంచెం మంచిగా కనబడాలి అన్నట్టు నార్మల్ గా ఒక మౌంటైన్ బ్యాగ్ తో వెళ్ళా నేను. నథింగ్ ఎల్స్. మేకప్ మెటీరియల్ కూడా లేదు నాతో, వాళ్ళు వేసే మేకప్ నాది. అలా వెళ్ళాను, అలా కూర్చొని ఉన్నా, కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నాను. అన్న హీరో ఎవరన్నా, హీరో కనపడట్లేదు అన్నట్టుంటే ఎప్పుడు వస్తాడు అన్నట్టు. నాకు నేను అదే ఇన్నిసార్లు ఇన్ని జరిగాయి, ఇదేం పెద్ద విషయం కాదులే అన్నట్టు ఓకే నేను ప్రిపేర్ అయి ఉన్నా ఏదానికైనా. తర్వాత డైరెక్టర్ అనుకొని, ఇతను ఎవరు అనుకున్నావురా అన్నాడు. ఇతను డ్రోన్ కెమెరా ఆపరేటర్ కదన్నా అన్నాడు. సో నేను నవ్వుకున్నా, అంటే డ్రోన్ కెమెరా ఆపరేటర్ అంటావు ఏంట్రా, హీరోరా మన హీరోరా అంటే ఓ అవునా ఓకే అన్నట్టున్నా. నా ఫస్ట్ షాట్ ఆటో డ్రైవర్ అనమాట. సో ఆ గెటప్ లో ఉండాలి నేను. ఓకే, అందుకని మీరు న్యాచురల్ గా వచ్చాను. సో ఫస్ట్ షాటే ఆటో తోలాలి. ఇది నా ఫస్ట్ షాట్ ఇన్ ద కెరీర్, నా యాక్టింగ్ కెరీర్ లో ఫస్ట్ షాట్ ఆటో తోలడం. సో అలాగా అత్తారింటికి దారేది ఆటో. అప్పుడు మీరు మరి అంటే ఆటో అనేది పెద్ద విషయం ఏం కాదు కదా, స్కూటర్ లాగే ఉంటుంది. అండ్ పైగా దాని బ్యాలెన్స్ ఏం అవసరం లేదు, 3 వీలర్స్ తో ఉంటుంది. కరెక్ట్. సో అలాగా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సీరియల్. తర్వాత ఫైనల్ ఏమయ్యారు? అండ్ ఫస్ట్ ఫ్లైట్ కూడా ఎక్కింది నడు వాళ్ళదే, వాళ్ళే వేసిన ఫ్లైట్. అప్పటి వరకు ఫ్లైట్ ఎక్కలా. ఓకే. సో ఫస్ట్ ఫ్లైట్ ఈటీవీ. అండ్ ఇంకొకటి ఇంకా చాలా లక్ అని చెప్పాలి, ఆ సీరియల్లో ఆపోజిట్ యాక్టర్ తను పల్లవి గారు ఆడదే ఆధారం అని చెప్పి ఒక సీరియల్ చేశారు. షీజ్ లైక్ యూనో టాప్ అనమాట అందులో. సో చాలా అదృష్టం కదా. యా సీరియస్లీ, ఎందుకంటే నేను కూడా తన సీరియల్స్ చూసి పెరిగాను. కరెక్ట్, చిన్నప్పటి నుంచి. బట్ తనకు నాకు పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదు. ఐ మీన్ తను చాలా చిన్న వయసులోనే యాక్టింగ్ దీనికి వచ్చేసింది. కరెక్ట్. సో కాబట్టి సో ఇద్దరం వీఆర్ ఆఫ్ ఇంచుమించు సేమ్ ఏజ్. ఓకే. సో తనతో చేయడానికి అంటే తను ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో తనతో చేయడానికి కొంచెం నర్వస్ ఉండే. అవునా? లైక్ హౌ ఏంటి అన్నట్టు. దెన్ మెల్లిమెల్లిగా వెళ్తూ లైక్ వి బికెమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ నైస్. అండ్ అక్కడ నుంచి మరి డైరెక్ట్ గా మగువా లేదు, యాక్చువల్లీ కస్తూరి. అత్తారింటికి దారేది తర్వాత కస్తూరి, నాకు కస్తూరి అవకాశం వచ్చింది. సో అక్కడ నా యాక్టింగ్ ప్రూవ్ చేసుకొని దెన్ ఇంకా స్టార్మా ఎవ్రీ ప్రాజెక్ట్ అవగానే ఇంకో ప్రాజెక్ట్ నాకు ఇస్తూ వచ్చింది ఇప్పటిదాకా. లైక్ కస్తూరి తర్వాత దెన్ ఐ డిడ్ పల్లకిలో పెళ్ళికూతురు తర్వాత దెన్ మగువా. సో ఇప్పుడు ఏ దేవి వరమో నీవు. సో అలాగా 4వ ప్రాజెక్ట్ చేస్తున్నా స్టార్మాలో. సో ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఆఫ్టర్ పల్లకిలో పెళ్ళికూతురు. సో ఆ గ్యాప్ని ఒక మలయాళం ప్రాజెక్ట్ చేస్తూ అక్కడ ఫిల్ చేశాను అనమాట. ఇప్పుడు చేస్తున్నారు ఇంకా మలయాళం? లేదు, అయిపోయింది. ఓకే. మరి ఎట్లా తెలుగు కన్నడ కదా మరి
మలయాళం కూడా వచ్చా మీకు? అదొక పెద్ద స్టోరీ. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే నేను నార్మల్గా ఊరికే నార్మల్ స్క్రీన్ టెస్ట్ ఇచ్చాను వెళ్ళి, ఓకే సెలెక్ట్ అవుతే అవుతాము, లేదంటే కేరళ చూసి వచ్చాను, బీచ్కి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి వచ్చాను అనుకొని వెళ్ళా. ఓకే. వెళ్తే వాళ్ళు సెలెక్ట్ చేసేసి ఫస్ట్ నేను అడిగింది స్క్రిప్ట్ ఇవ్వండి అమ్మా. స్క్రిప్ట్ ఇవ్వండి అంటే, సో ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఎవ్రీడే వెళ్ళగానే ఒక స్క్రిప్ట్ తీసుకొని చదివి ఆ మూడ్లోకి వెళ్ళడం. సో వాళ్ళకి వెళ్ళి స్క్రిప్ట్ ఇవ్వండి అంటే ఇచ్చారు. మొత్తం మలయాళంలో ఉంది. ఇది ఏం చేయాలి నేను వాళ్ళతో మాట్లాడలేను, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. బ్రో ఐ వాంట్ ఇన్ ఇంగ్లీష్ అన్న. ఇంగ్లీష్ నో వీ డోంట్ హ్యావ్ ఇంగ్లీష్ అన్నారు. ఓకే, దెన్ ఐ గాట్ అన్ ఐడియా. గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకొని, ఎలాగో డిటిపిలో ఉండే అవి, సో గూగుల్ ట్రాన్స్లేట్ చేసే అన్నీ ఇంగ్లీష్లో వచ్చాయి. మళ్ళీ తెలుగులోకి అర్థం చేసుకొని అలా ఆడిషన్ ఇచ్చా, అలా సెలెక్ట్ అయిపోయా. బా. ఓకే, దాని తర్వాత ఆడిషన్ తెలుగులోనే ఇచ్చారా? లేదు మలయాళమే. మలయాళంలోనే? మలయాళం. నాకు ఫస్ట్ మంత్ అంతా ఎలా ఉండే అంటే, ఫస్ట్ మంత్ అంతా ఆ మలయాళం వర్డ్స్ నా మైండ్లో లేవు. కరెక్ట్. పోనీ ప్రాంప్టింగ్ అన్న తీసుకొని చెప్దామంటే అవి నా మైండ్లో లేవు. నేనేం చేశాను, వెరీ ఫస్ట్ మంత్ స్క్రిప్ట్ తీసుకోవడం, గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకోవడం, దాని తర్వాత దాన్ని ఎలా పలుకుతారు అనేది మంగ్లీష్లో వస్తుంది. మంగ్లీష్ అది నేను ఇక్కడ చేతుల్లో రాసుకునేవాడిని, ఇక్కడ ఇలా రాసుకునేవాడిని. అక్కడ ఏంటంటే, అక్కడ స్టైల్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క షార్ట్ చేస్తారు. సో ఇది మొత్తం ప్రాక్టీస్ చేసేవాడిని. ఇది ప్రాక్టీస్ చేసి ఆ షార్ట్కి వెళ్ళి అప్పచెప్పేవాడిని. ఓకే. అలాగా లైక్ ఆ మూడ్ నాకు తెలుసు. కరెక్ట్. ఆ మూడ్లోకి వెళ్ళి అప్పచెప్పేసేవాడిని. ఓకే. సో ఫస్ట్ మంత్ అంతా అలా జరిగింది. సెకండ్ మంత్ నుండి ఎప్పుడైతే ఈ వర్డ్స్ అన్ని నాకు రిజిస్టర్ అయ్యాయో, అప్పుడు రిజిస్టర్ అయినప్పుడు మైండ్లో రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఎవరైనా ప్రాంప్ట్ ఇస్తుంటే నేను తీసుకోగలిగా. కరెక్ట్ అంతే. థర్డ్ మంత్ నుండి ప్రూవ్ అయిపోయా. ఫోర్త్ మంత్ నుండి స్క్రిప్ట్ కరెక్షన్ చేసేవాడిని. ఈ డైలాగ్ కాదన్నా, ఈ డైలాగ్ ఉండాలి అన్నట్టు. సో అలాగా బాగుండే, అది కూడా ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ అది. కరెక్ట్. సూపర్. సో ఇప్పుడు ఏదే వరమో నీవు, సో మంచి ట్రెండింగ్ సీరియల్ ఇన్ స్టార్ మా. సో అందులో సంజనా గల్రాని గారు మీకు అత్తగారు. అండ్ సో ఎలా ఉంది తనతో బాండింగ్ కావచ్చు, షూటింగ్ సెట్స్లో ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? షీ ఈజ్ లైక్ హ్యాపీ సోల్. అంటే వెరీ జోవియల్, ట్రాన్స్పరెంట్. కరెక్ట్. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తుంది, లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడే రకం కాదు. కరెక్ట్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది. ఇంకా దాని తర్వాత నువ్వు మంచి అనుకుంటావా చెడ్డ అనుకుంటావా అది నీ ఇష్టం, నేను ఇది అని. అండ్ ఆప్యాయత కూడా చాలా బాగుంటుంది. వెరీ ఫస్ట్ బిగినింగే నేను తనతో వర్క్ చేసినప్పుడు మేము మారేడ్మల్లిలో షూట్ చేసాం. అక్కడ మన పుష్ప మూవీ కూడా తీసారు అక్కడ. కరెక్ట్. సో ఆ లొకేషన్లో చేసాం. వెరీ ఫస్ట్ వెళ్ళగానే, హాయ్ మ్యామ్, ఐఎమ్ మనీష్, ఐఎమ్ శ్రవణ్, ఐఎమ్ డూయింగ్ మనీష్ క్యారెక్టర్. ఓకే మనీష్, అంతే పరిచయం. మనీష్ నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా? లేదు. ఓ లేదా, ఒక నిమిషం అని చెప్పి తన అసిస్టెంట్ పిలిపించి ఫస్ట్ తాగు అని చెప్పి ఒక బూస్ట్ ఇచ్చింది. లైక్ ఇది తాగు, ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతాం లైక్ నువ్వు అని చెప్పి. నేను అక్కడే లైక్ ఓకే, దిస్ ఈజ్ వేవ్ లెంత్. చాలా బాగా మాట్లాడిచ్చింది. సో ఏదన్నా కానీ తినేది ఉంటే ఇది తిను అని ఇవ్వడం. సో అలాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే సంజనా గల్రాని గారితో చాలా అంటే నాకు కంఫర్ట్ అనిపించింది తనతో యాక్ట్ చేయడం. వెరీ నైస్. సరే, ఎట్లాగో సంజనా గారి గురించి వచ్చింది కాబట్టి, సో మన పాడ్కాస్ట్లో ఎప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేస్తూ ఉంటాం. సో లెట్స్ డూ ఎ ప్రాంక్ కాల్ టు సంజనా గారు. సే దట్ ప్రెసెంట్ షూట్ లేదు కదా, అవును, తను షీజ్ ఇన్ బెంగళూరు ఓన్లీ. షీజ్ ఇన్ బెంగళూరు. ఓకే, కాల్ హర్ అండ్ సే దట్ లెనిన్ మూవీ ప్రెసెంట్ చాలా హిట్ కదా, ఆర్ ఎల్స్ చెన్నై లవ్ స్టోరీ. ఓకే, లెట్స్ గో ఫర్ ఎ మూవీ ఆర్ చెప్పండి. నేను ఇప్పుడు బెంగళూరుకి వచ్చాను అని చెప్పనా? నేను ఇప్పుడు బెంగళూరుకి వచ్చాను, మనం ఎక్కడికి బయటకు వెళ్దామా, మూవీ కానీ షాపింగ్ కానీ చెప్పి అడిగింది. ఓకే, నన్ను తిట్టుకుంటూ ఉంటే చాలా సంజనా గారు ఐఎమ్ సారీ ఇలా చేస్తున్నందుకు. ఆవిడ ఏ బిజీలో ఉన్నారు ఏంటో. కరెక్ట్.
మనం వాళ్ళ స్కూల్కి వెళ్ళి అక్కడ ఇందిరానగర్ షూట్ చేసాం అనమాట. అవునా? ఓకే. ఆఫ్టర్ బిగ్ బాస్ నేనే చేసేదాన్ని ఫస్ట్ పాడ్కాస్ట్. ఓకే. సో ఏదే వర్మో నీవు ప్రజెంట్ అయితే చక్కగా ఉంది అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ కమింగ్ టు అలివేని ఆణిముత్యం ఆనిముత్యం కూడా లైక్ చాలా 4 years తర్వాత నేను మళ్ళీ ఈటీవీ ప్రాజెక్ట్ చేయడం, సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అవ్వగానే మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి నుండి. నేను నార్మల్గా ఈ కమెంట్స్ అన్ని చూడను, లైక్ యూట్యూబ్ కమెంట్స్ ఇవన్నీ. సో న్యాచురల్ గా ఆ రోజు జస్ట్ చూస్తే లైక్ మన అత్తారింటికి దారేది ఫ్యాన్స్ లైక్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అత్తారింటికి వాళ్ళందరూ కూడా కమెంట్ సెక్షన్ లో శ్రవణ్ గారు వీఆర్ వెరీ హ్యాపీ, లైక్ చాలా ఏళ్ళ తర్వాత మీరు మళ్ళీ ఈటీవీ ప్రాజెక్ట్ చేస్తున్నారు, వీఆర్ చాలా హ్యాపీ, ఇలా మంచి కమెంట్స్ అన్ని వచ్చాయి. ఓకే, నేను అప్పుడు అనుకున్నా ఓకే ఇంకా నన్ను ఎవరు వదలలేదు, మర్చిపోలేదు అన్నట్టు. సో బికాజ్ ప్రతి ఛానల్ కి వాళ్ళకున్న సెట్ ఆఫ్ వ్యూవర్స్ వాళ్ళకు ఉంటారు, లైక్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా చూసే పీపుల్. కరెక్ట్. సో కాబట్టి ఓకే నేను ఇంకా ఈటీవీ వ్యూవర్స్ కి నేను ఇంకా దూరం అవ్వలేదు, వాళ్ళు నన్ను మర్చిపోలేదు అని హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ అదొక ఏంటంటే నాకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ డాక్టర్ దేవాంశ్ అనేది. సో అతనికి ఒక పెయిన్ ఉంది, సో హీ హ్యాస్ అ పెయిన్. హీరోయిన్ హ్యాస్ అ పెయిన్, హీరోయిన్ కూడా పెయిన్ ఉంది. సో వీళ్ళిద్దరికి ఒక లోపాలు ఉన్నాయి. సో దాని నుండి వీళ్ళిద్దరు ఎలా ఒకటవుతారు అనేది స్టోరీ, సమాజానికి ఏం చెప్తారు ఓకే అనేది స్టోరీ. ఐ హ్యావ్ పెయిన్ అండ్ బయట ఫన్ ఉంది, జనాల్ని మోటివేట్ చేసే నేచర్ ఉంది. సో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి వాటిలో. సో ఐ లైక్డ్ ఇట్. మా శ్రీరామ్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ ప్రాజెక్ట్. నైస్. సో శ్రవణ్ గారు, ఇక లెట్స్ గో టు యువర్ పర్సనల్ లైఫ్ అనమాట. సో చెప్పండి, ఆఫ్ ది కెమెరా ఎలా ఉంటారు? నార్మల్గా ఆఫ్ ది కెమెరా ఉండడం చాలా తక్కువ. సో లైక్ యూ మీన్ వాట్? ఇట్ మీన్స్ యూ సెయింగ్ దట్ లొకేషన్ లోనా? కరెక్ట్. లొకేషన్ లో ఆఫ్ ద కెమెరా, ఆఫ్ ద కెమెరా ఇన్ లైఫ్, పర్సనల్ గా కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట ఎక్కడైనా సరే. షూట్స్ అంటే ఈ మధ్యకాలంలో చాలా బిజీగా ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటాను. నాకు ఒక రోజు ఖాళీ దొరికిందంటే నేను ఇంకా క్వారంటైన్, ఓకే, డోర్స్ లాక్ చేసుకొని మంచి సిరీస్ ఏదైనా ఒకటి పెట్టుకొని చూడడం, నేను నా ప్రాజెక్ట్స్ అన్ని చూడడం, ఒకసారి మిస్ అయ్యేటివన్నీ. సో అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా అవి చూసుకోవడం. దీని తర్వాత ఒక మంచి నాకు తినాలనిపించే ఐటమ్ నేనే కుక్ చేసుకోవడం. ఓకే. దాని తర్వాత జర్నలింగ్ చేస్తాం. అవునా? సో యూ యాక్చువల్లీ ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని? నో ఇట్స్ నాట్, ఐ డోంట్ మీన్ దట్. జర్నలింగ్ అంటే ఐ విల్ రైట్ డైరీ. ఓ అవునా? డైరీ ఏం రాస్తూ ఉంటారు యూజువల్లీ? మనం డైలీ లైఫ్లో బిజీ అయిపోయి మనం ఏంటి అనేది మనం మర్చిపోతూ ఉంటాం. లైక్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది, ఫర్ వాట్ అంటే మనం ఏ దానికి గ్రేట్ఫుల్గా ఉండాలనేది మర్చిపోతుంటాం. సో ఏం జరుగుతుంది నా లైఫ్లో, వాట్ వాట్ షుడ్ ఐ బికమ్, వాట్స్ ద పర్పస్ ఆఫ్, నేను ఇక్కడ ఉండడానికి పర్పస్ ఏంటి, ఇవన్నీ మర్చిపోతాం. అంటే బిజీగా ఉండి నెక్స్ట్ గురించి ఆలోచించడం మర్చిపోతాం. సో వెన్ ఐ కీప్ రైటింగ్, ఇది ఇలా చేశాను, ఇలా అయింది, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు బికమ్, దిస్ ఈజ్ మీ, వాట్ టు డూ, ఇవన్నీ రాసినప్పుడు మైండ్లోకి వెళ్తాయి. అవును. సో అప్పుడు మన ఎనర్జీస్ ఆటోమేటిక్గా ఆ వేలో వర్క్ అవుతాయి అనేది నేను నమ్ముతాను. సో ఇప్పటి వరకు వాట్ ఎవర్ ఐ యామ్, ఈ రోజు వరకు ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్ బై మీ. ఓకే. నేనే రాసుకున్నాను. సూపర్, వెరీ నైస్. సో ఏం అవ్వాలి అనేది కూడా నేనే రాసుకున్నాను. ఓకే. ఫ్యూచర్లో మరి మేము ఎలా చూడబోతున్నాం శ్రవణ్ గారిని? యూ కెన్ సీ మీ యాజ్ అ డైరెక్టర్. అదేంటి, మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళిపోతారా? అంటే ఎప్పుడైతే నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళానో, ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే డైరెక్షన్. కరెక్ట్. అది స్టార్ట్ చేశాక నేను వదలలేకపోయా. ఐ మీన్ అదొక పెద్ద మజా అనిపించింది, డైరెక్షన్ అనేది ఒక మజా. సో రేపు పొద్దున నన్ను నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం కంటే, అన్లెస్ అండ్ అంటిల్ నాలో ఒక కేపబిలిటీ, ఒక క్యాలిబర్ని ఎవరైనా నోటీస్ చేసి డైరెక్టర్ వచ్చేంత వరకు అది డిపెండెంట్ అయిపోతుంది. ఓకే. నాలో క్యాలిబర్ని నేనే నోట్ చేసి
నేను నన్ను డైరెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ మై ఓన్ థింగ్. అమేజింగ్, వెరీ నైస్. సో అయితే ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో మేబీ ఫ్యూచర్లో ఇప్పుడే కాదేమో కదా, నాట్ టూ ఎర్లీ. ఇఫ్ అట్ ఆల్ దేవుడు ఆశీర్వదించి నాకు లైక్ మంచి ప్లాట్ఫామ్ని ఇస్తే ప్రొడ్యూసర్ కూడా నేనే వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మరి మీ యొక్క లవ్ లైఫ్ కావచ్చు, ఎంతమంది ప్రపోజ్ చేశారు ఏంటి? అవన్నీ నేను లవ్ అనుకోను, ఇట్స్ జస్ట్ అట్రాక్షన్ అంతే. సో మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా? నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, మర్చిపోయాను, విన్నా నేను ఒక షోలో మీరు చెప్పారు బ్రేకప్ అయిపోయింది సంథింగ్ ఏదో అలా మాట్లాడినట్టున్నారు కదా. అవన్నీ కంటెంట్ థింగ్స్. అది ఫన్నీ థింగ్. ఓకే, అది రోహిణి గారు అది ఫన్నీ, లైక్ ఇప్పుడు షోస్ లో జరిగేటివన్నీ ఇట్స్ ఫన్నీ థింగ్స్. లైక్ అంటే మీరు ఆ షో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే, ఆ బ్రేకప్ అనే థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ మగువ సీరియల్ చేస్తున్నాం, ఇంకో సీరియల్కి వెళ్ళినప్పుడు లైక్ ఆ క్యారెక్టర్స్ బ్రేకప్ అంతే. ఇట్స్ నాట్ లైక్ పర్సనల్ బ్రేకప్స్ అనేది ఏమి లేదు, అలాగేం ఉండదు. యా, చెప్పండి. సో ఎవరైనా మీరు ఇష్టపడ్డారా? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక వర్డ్ లో చెప్తాను. ఈ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. ప్రేమించి గెలిచినోడు షాదీ జరిగినోళ్ళు ఇళ్లల్లోనే మిగులుతారు, ప్రేమించి ఓడినోడు లోకాన్ని ఏలుతాడు. బా, అంతే. ఓకే, మంచి ఆన్సర్ వచ్చేసింది. ఎవరు అన్లక్కీ గోల్. అయ్యో అలా అనొద్దండి, ఇట్స్ ఆల్ డెస్టినీ అంతే. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ గుడ్ అంతే, ఫర్ గుడ్. కరెక్ట్. నీలో ఏదో మార్పు కోసమే జరుగుతూ ఉంటుంది అది. అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి వి నీడ్ టు గో ఫార్వర్డ్. అక్కడే స్టక్ అవ్వకూడదు అనేది. స్టక్ అవుతాం, దానికి ఒక టైం ఉంటుంది. యు నీడ్ టు మూవ్ ఆన్. కరెక్ట్. చెప్పి చెప్పకనే బ్రేకప్ అన్నట్లు చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ బ్రేకప్. ఓకే, అవన్నీ పాస్ట్. సో లవ్ చేసి ఓడినోడు లోకాన్ని ఏలుతాడు, ఇది ఒకటి చెప్తున్నా మీ అందరికి. ఓకే, ఆ ఫేజ్ ని ఎలా హ్యాండిల్ చేశారు? ఆ ఫేజ్ ని హ్యాండిల్ చేయడానికి ఐ హ్యావ్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ మై. హ్యాండిల్ చేయడానికంటే యూ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఓకే, జస్ట్ టేక్ అప్ న్యూ థింగ్ ఇన్ యువర్ మైండ్, జస్ట్ మూవ్ ఆన్. లైక్ మనం వేరే వర్క్ చేసుకుంటూ వెళ్తే అంతే చాలు. ఓకే, సో విత్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ జాబ్ చేశారు, ఆ తర్వాత ప్యాషన్తో ఇటు ఇంట్లో సపోర్ట్తో కూడా వచ్చారు. ఇప్పుడు చాలా మందికి కూడాను జాబ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి జాబ్ అనేది నెసెసిటీ, ఐ మీన్ మనీ కావచ్చు. సో కానీ వాళ్ళకి ప్యాషన్ అంతా కూడా టువర్డ్స్ మళ్ళీ మన మీడియా వైపు, ఆర్ట్స్ వైపు, యాక్టింగ్ వైపు ఉంటుంది. సో అలాంటి వారికి వాట్ వుడ్ లైక్ టు సే? సో చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఏమని, నేను ఈ జాబ్ చేస్తున్నాను, ఇది వదిలేసి వచ్చి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటి వారు అంటే నా లైఫ్ లో ఇలా అవడానికి నాకు అలా కుదిరింది, లక్కీగా ఫ్యామిలీ సపోర్ట్ కుదిరింది. అలా కుదిరింది నాకు. నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే ఫినాన్షియల్ గా మీరు ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వండి, దెన్ కమింగ్ టు దిస్ అంతే అనేది. ఎందుకంటే ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు నేను ఫేస్ చేస్తాను అంటే రండి, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. లేదు ఇబ్బందులు పడుతూ మళ్ళీ నా మైండ్ అంత స్ట్రెంగ్త్ లేదు మాకు అనుకుంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ దెమ్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వండి, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. ఓ సూపర్. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్? మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ వెన్ ఐ రిసీవ్డ్ ఫస్ట్ చెక్. No, not that. Obviously, see, those things are my అంటే షార్ట్ టర్మ్ గోల్స్ లాగా. ఒక టీవీలో కనపడాలి అనేది. కరెక్ట్. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఎప్పుడంటే నువ్వు సక్సెస్ఫుల్ అయ్యాక, ఆ పర్టికులర్ రంగంలో నువ్వు సక్సెస్ఫుల్ అయ్యాక. ఇప్పుడు టీవీలో కనపడడం ఈజ్ మై మెయిన్ అజెండా ఆ రోజుకి. కనపడమే ఎక్కువ, అదే పెద్ద సక్సెస్. కానీ నేను ప్రూవ్ చేసుకోవాలి. వెన్ డూ యూ అంటే మీరు ఎప్పుడు ప్రూవ్ చేసుకోగలుగుతారు? వెన్ సమ్వన్ గివ్ సమ్ అవార్డ్. సో అలాంటి అవార్డ్ నాకు 2024లో వచ్చింది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ మెయిల్ 2024 అవార్డు వచ్చినప్పుడు ఇట్స్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. నా పేరెంట్స్ ఉన్నారు అక్కడే, మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపు పొద్దున ఇది టెలికాస్ట్ అయితే చాలా మంది చూస్తారు. ఎవరెవరైతే ఏమేమి మాట్లాడినారో వాళ్ళు కూడా చూస్తారు. సో దట్స్ మై బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అది వెరీ నైస్. నాకంటే ఎక్కువ నా టీం ఎక్కువ హ్యాపీ అయింది ఆ రోజు. ఓకే, బికాస్ చంటి అనే రోల్ వాట్ ఎవర్ ఐ ప్లేడ్, ఇట్స్ చంటికి చాలా వెయిటేజ్ ఉంది. నార్మల్ గానే అది
చంటికి వెయిటేజ్ ఉంది. సో అలాంటిది నాకు ఆ రోల్ రావడం, పులివాసు గారికి, మీనా గారికి, వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి, నిజం చెప్పాలంటే దీని వెనక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. చెప్పండి. యాక్చువల్లీ అప్పుడు పలకలో పెళ్లి కూతురు అయిపోయింది. ఇంకా నాకు ఈ మగువ పులివాసు సార్ మన శ్రవణ్ అయితే బాగుంటాడు ఈ రోల్కి, ఇన్నోసెంట్గా అన్నట్టు అనుకున్నారు. ఓకే. బట్ అక్కడ ఏంటంటే స్ట్రాంగ్గా నిలబడ్డాడు. కరెక్ట్. వాసు సార్ నాకు శ్రవణే కావాలి ఈ క్యారెక్టర్కి, ఇంకెవరొద్దు. మీరు శ్రవణ్ ఇచ్చి తర్వాత మీ ఇష్టం, మీరు ఎవరినైనా తీసుకోండి, ఇంకా మిగతా వాళ్ళని, మిగతా క్యారెక్టర్స్ని మీ ఆప్షన్, నాకు శ్రవణ్ కావాలి ఇక్కడ అని ఛానల్లో గట్టిగా కూర్చున్నారు. అక్కడే సక్సెస్ అయిపోయినట్లు. సో ఎప్పుడైతే ఆయన అలా కూర్చున్నాడో, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఆయనకి పేరు తెప్పకూడదు. యాజ్ ఎ క్యారెక్టర్గా ఇది నాకు పెద్ద ప్రాజెక్ట్ నాది, మగువ అనేది. సో ఐ డిడ్ ప్రతి పని చేశాను ఇంకా అక్కడ. అంటే లేట్ నైట్స్ కానీ ఏవైనా కానీ ఇది నాది, ఈ సీరియల్ నాది, ఈ ప్రాజెక్ట్ నాది, ఓకే అన్నట్టే చేశాను. సో వన్ డే 20 అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళందరూ ఫుల్ హ్యాపీ ఎగురుతున్నారు. మనకు కావాల్సింది ఇది, ఈ అవార్డు అన్నట్టు. దట్స్ సమ్ బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. యా, నైస్. సో మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్? మా నాన్న ఒక ఫినాన్షియల్ క్రైసిస్లో పడ్డాడు. వెన్ ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్. అప్పుడు 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు పంటలు సరిగ్గా లేవు. ఓకే. అప్పుడు పంటలు సరిగ్గా పండలేదు, వర్షాలు సరిగ్గా పడక. ఏం పంటలు వేస్తూ ఉంటారు ఇక్కడ? నార్మల్గా చెనక్కాయ, ఓకే, వేరుశనగ, ఇది నార్మల్ రెగ్యులర్ పంటలు. అప్పుడప్పుడు ఆ పంటలు వేస్తేనే డబ్బులు వచ్చేది. అవును. సో అలాంటి టైంలో 7th స్టాండర్డ్ నా స్కూల్ ఫీజు కట్టడానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు. అయ్యో, ఆ మూమెంట్ నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. బట్ వన్ ఫైన్ డే మా నాన్న కష్టం కూడా అందరికీ తెలియాలి. సో ఆ టైంలో ఇంకా ఏమి లేవు. అండ్ ఇంకా మా నాన్న, మా అమ్మ గోల్డ్ అమ్మి నన్ను ఆ 7th స్టాండర్డ్ చదివించాను. ఐ వాజ్ రెడీ టు, నేను చెప్పాను మా నాన్నకి, అంత కష్టపడక్కర్లేదు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతాను, అక్కడైతే ఫ్రీ కదా అన్నట్టు. లైక్ ఆ స్టేజ్ అప్పుడు మా నాన్న ఎమోషనల్ అవ్వడం చూసా. అది లైఫ్లో నేను ఎప్పుడు చూడకూడదు, వాళ్ళని అలా పెట్టకూడదు అనేది డిసైడ్ అయ్యాను. ఓకే, ఇంకా రాదులేండి. సో బట్ దట్స్ అ సాడ్ పాయింట్. సో అది ఆ ఒక మూమెంట్ నాకు ఇప్పుడు తలుచుకున్నా కూడా అదొక్కటే అవ్వకుండా ఉండింటే బాగుండేమో. మా నాన్న కళలో నేను చూశాను కన్నీళ్ళు, అది చూడకుండా ఉండింటే బాగుండు. అంటే అది ఇప్పుడు చూసినా కూడా, నేను నా లైఫ్లో ఏం జరిగినా కూడా, ఎలాంటి బ్యాడ్ థింగ్స్ జరిగినా అదొకటి గుర్తు చేసుకుంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, వాళ్ళని చూసుకుంటే చాలు అన్న ఫీలింగ్ అంతే. కరెక్ట్. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఫ్యామిలీ గురించి త్రూఅవుట్ ది పాడ్కాస్ట్ ఎంత బాగా చెప్పారు. సో ఇట్ మీన్స్ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హూ ఆర్ సపోర్టింగ్. అది చాలా అదృష్టం తెలుసా, ఒక యాక్టర్కి ఇంతమంది సపోర్ట్ చేయడం. సో లక్కీ. చక్కగా స్టిక్ అయి ఉన్నారు, ప్రూవ్ చేసుకున్నారు, అలా దూసుకుపోతున్నారు. అట్లాగే వెళ్ళాలి. అండ్ చెప్పండి, సీరియల్లో ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క హీరోయిన్, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ అత్తారింటి దారేది శృతి. సో తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. నేను ఫస్ట్ అప్పుడప్పుడే ఫస్ట్ నా డెబ్యూ అదే. ఫస్ట్ సీన్ ఆటోలో రావడం, ఆటోలో అమ్మాయికి ముద్దు పెట్టాలి కేరళలో. నాకు అమ్మాయిలకు నాకు చాలా దూరం, కాలేజ్లో కానీ ఎక్కడైనా, లైక్ కాలేజ్లో కూడా అంతే. నేను చాలా ఇంట్రోవర్ట్ టైప్ ఆఫ్ థింగ్. వాళ్ళని మాట్లాడాలంటే ఎంతో ఆలోచిస్తా, మాట్లాడితే ఏమవుద్ది అన్నట్టు, అంత ఇంట్రోవర్ట్. ఫస్ట్ సీనే కిస్ సీన్. అండ్ ఎలా చేయాలి దాన్ని, ఆ అమ్మాయి ఏమేమో తెలీదు. ఫస్ట్ టేక్ చేసా. ఓకే, చేస్తే అలా కాదు బాబు అన్నట్టు డైరెక్టర్. ఇంకెలా సార్, ఏదో ఒకటి చేశాను కదా అన్నట్టు నేనున్నా. మళ్ళీ సెకండ్ టేక్ అయింది. అంటే నా చేతులు వణుకుతున్నాయి, ఇలా ఆమె తల పట్టుకొని కిస్ చేయాలి, నాకు చేతులు వణుకుతున్నాయి. అలా వణుకుతూ దెన్ థర్డ్ టేక్కి తను ఇరిటేట్ అయింది. అయ్యో, ఇరిటేట్ అయ్యి శ్రవణ్ నా హెయిర్ స్టైల్ అంతా పోతుంది అనేది.
అంటే ఇలా చేయబట్టుకున్నప్పుడు ఇలా ఇలా అంటున్నాం కదా, అక్కడ మేము పొలాల్లో చేస్తున్నాం, అక్కడ వెళ్ళి హెయిర్ సెట్ చేసే కూడా ఎవరు చాలా మినిమం క్రూతో వెళ్ళాం. శ్రవణ్ ఒక్క టేక్లోనే చేసేయి, మళ్ళీ మళ్ళీ టేక్ కాకుండా నేనేం అనుకోను, నువ్వు రియల్గా చేసేయని. ఓకే అన్నట్టు చేసేసా ఆ టేక్. ఆ తర్వాత టేక్ ఓకే అయింది, అమ్మయ్యా అనుకున్నా, సారీ మీరేమన్నా అనుకుంటే అని చెప్పా. నో నథింగ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అనేది. అమ్మయ్యా నాకు ఫస్టే మంచి ఎనర్జీ వచ్చింది. సో తను బాగా ఫ్రెండ్లీగా మంచిగా ఉండే. ఓకే. నెక్స్ట్ పల్లవి చెప్పాను కదా, తన సీరియల్స్ అన్ని నేను చూసేవాడిని. షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ తన కళ్ళతోనే యాక్ట్ చేస్తుంది. సో ఎక్స్ప్రెసివ్ ఐస్ షీ హ్యాస్. అండ్ నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ కూడా అప్పట్లో. సో అలాంటి పర్సన్ పక్కన నేను యాక్ట్ చేస్తున్నా, నాకు చాలా నర్వస్ ఉండే. మెల్లిగా లైక్ ఇంకా సీన్స్ చేస్తూ వి బికేమ్ క్లోజ్. అండ్ ఒకసారి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే దెన్ మేమందరం RFCలో లాక్ అయిపోయాం. సో అక్కడే ఇంకా అంటే షూట్స్ అన్ని అక్కడే జరిగాయి. ఎన్ని రోజులు చక్కగా ఉండిపోయారు. దెన్ ఇంకా వాళ్ళ హస్బెండ్, మేము ఆర్టిస్టులు చాలా ఫ్రెండ్లీగా, అంటే షూట్ అవ్వగానే గేమ్స్ ఆడడం, మధ్యలో లంచ్కి బయటికి వెళ్ళడం, ఇలాగా బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఇంకా దాని తర్వాత వి బికెమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నౌ వి బికెమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో. వెరీ నైస్. మా ఫ్యామిలీ ఫంక్షన్కి వాళ్ళు వస్తారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి మా వాళ్ళు వెళ్ళడం. మా రాధాకైతే క్లోజ్, నా చెల్లెలు రాధాకి చాలా క్లోజ్ ఫ్రెండ్. అవునా? మీ సిస్టర్ కూడా మీకు తన బయోలో చూసాను అనమాట, డిస్క్రిప్షన్ ఇన్స్టాలో కూడా. సో సిస్టర్ ఆఫ్ అని చెప్పి పెట్టుకున్నారు. సో సపోర్టివ్, వెరీ గుడ్ ఫ్యామిలీ యాక్చువల్లీ. సో మా చెల్లి చాలా సపోర్టివ్ అన్నమాట. కరెక్ట్. అండ్ అంటే నేనన్నా ఎవరన్నా నన్ను ప్రతి ప్రోమో కూడా తన పాపం చక్కగా హెడ్లైన్ ట్యాగ్ పెట్టి పోస్ట్ చేస్తుంది. నాకంటే ఎక్కువ అంటే తనకి ఏంటంటే నన్ను సక్సెస్ఫుల్ గా చూడాలి. బికాజ్ నేను ఏవైతే విన్నానో, లైక్ మా రిలేటివ్స్ ఉంటే కానీ తను కూడా విని పెరిగింది అది. కరెక్ట్. నన్ను ఎవరైతే ఏమేమి మాట్లాడినారో తను కూడా అవి విని పెరిగింది. నేనన్నా ఓకేలే వదిలేరాదా ఏమవుతుంది అనే టైప్ గాని, తను పంతం పట్టిందంటే వదలదు. చాలా అంత అలాంటి మనిషి అనమాట. అంటే రాయలసీమలో ఒక ఇది ఉంది, మంచికి చెరుగ్గడ, చెడ్డకి రగడ. ఇది మా చెల్లి ఒక లైన్ లో చెప్పాలంటే. సరే ఒకసారి మీ ఫాదర్ కి కాల్ చేసి చెప్పండి, ఏదో ఒక విషయం చెప్పండి. ఏమని? జస్ట్ హ్యాపీ, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు నన్ను చూసి సీరియల్స్లో అని చెప్పి అడగండి. దట్ వుడ్ బి మోర్ నైస్. ఎనీహౌ మనకి పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళే కదా. ఓకే. యా, మన ఆనందం. ఇది నాకు సడన్ గా వచ్చిన థాట్ అనమాట. యా. హలో నాయనా, ఎక్కడున్నావు? తోటగడ్డి పోలేదా? సీరియల్ చూసినావా నువ్వు? సీరియల్ చూసినావా? నిన్న సీరియల్ చూసినావా? అవునా? బాగుంటున్నాయా సీరియల్లో? కాదు, నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అవునా? కాదు, ఇప్పుడు నీకు జాబ్ చేస్తే మంచిది అనిపిస్తుందా లేకపోతే యాక్టింగ్ చేస్తే మంచిది అనిపిస్తుందా? సో మొత్తానికి అందరూ హ్యాపీ. 2 సీరియల్స్ బాగున్నాయి కదా? ఏం అవునా? 8:30 వరకు మళ్ళీ వార్తలు వస్తాయి, ఆ వార్తలు అయిపోతేనే అట్లా వస్తుంది ఇది. ఓకే, చెప్పండి. సరే, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. సరేలే అయితే. వాళ్ళు అడిగినారు, మీ నాయనకి ఫోన్ చేయండి, ఎలా ఫీల్ అవుతారో తెలుసుకుందాం అన్నట్టు. అవునా? బాగా హ్యాపీగా బాగుండాలి సీరియల్ అయితే. నేను ఖచ్చితంగా చూస్తా. నేను ఒకసారి ఒక్క నిమిషం, ఇంటర్వ్యూ చేసే ఆయన మాట్లాడతాడంట. సార్ మాట్లాడు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ బాబు శ్రవణ్ గారు
ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ గురించి చెప్తున్నాడు అనమాట. అవునా? సో అందుకని ఇంకా మీకంటే పెద్ద సెలబ్రిటీ ఎవరు ఉంటారో చెప్పండి, మీకే ప్రాంక్ కాల్ లాగా చేసాం అనమాట మేము. సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఎగ్జాక్ట్గా మీరు ఇంతకు ముందు కంటే ఇప్పటికంటే? బాగా అప్పటికంటే ఇప్పుడు బాగుంది, బాగా ఇది అవుతున్నాం. ఓకే, చూస్తానమ్మా. వెరీ నైస్ అండి. అంతమంది మమ్మల్ని అడుగుతున్నారా? అండ్ తను పనులు ఉంటే ఎవరంటే కానీ చూసిన వాళ్ళంతా ఫోన్ చేస్తారు, బాగా అడుగుతారు. వెరీ నైస్, వెరీ నైస్. మీ గురించి అదే చెప్తూ ఉన్నారండి, చాలా బాగా అనిపించింది. చాలా బాగా సపోర్ట్ చేశారు. ఒక ఫాదర్ కానీ ఒక పేరెంట్ సపోర్ట్ చేస్తే స్టూడెంట్ ఎంత సక్సెస్ అవ్వచ్చు. సో మీరు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే నాయన అయితే చెప్పు. ఇంతకుముందు ఇంటర్వ్యూ తీసిన సార్ అయినా కాదు ఈయన కొత్త ఆయన. కొత్త ఆయననా? అవునవును. ఆయన బాగా అడుగుతాడు, అట్లనే అడుగుతా అంటే ఆయన అనుకుంది ఎట్లుంది. అవును, ఈయన కూడా బాగా అడుగుతాడు, మంచి వ్యూవర్షిప్ కూడా ఉంది. నేను అనుకుంటానా? ఓకే ఓకే, సరే 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 సరే, ఓకే బాయ్. సరే సార్. వెరీ నైస్. ఇది చాలు, ఈలోపు ఎండింగ్లో చూద్దాం సంజన గారు ప్రాంక్ కాల్ కానీ. సో హ్యాపీ అండి. సో ఇంకా సీరియల్ గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి కావచ్చు, అండ్ ఫ్యూచర్లో కథ ఎలా ఉండబోతుంది ఏంటి? కథ చాలా బాగుండబోతుంది. అండ్ నేను చెప్పేది ఆడియన్స్కి ఏంటంటే, నా డ్రీమ్ ఏంటంటే ఒక ప్రైమ్ టైంలోకి రావడం. ఓకే, ప్రజెంట్ ఏదే వర్మో నువ్వు టైం? ఇట్స్ ప్రైమ్ టైం 8:30. సూపర్. సో అది నా డ్రీమ్. లైక్ నేను టెలివిజన్కి వచ్చిన దగ్గర నుండి నా డ్రీమ్ ఏంటంటే ఒక పీక్ ప్రైమ్ టైంలో పడితే వ్యూవర్స్ ఎక్కువ మంది వాచ్ చేస్తారు, నన్ను ఎక్కువ మంది చూస్తారు, నా పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇది ఉంటుందని. అలాగా నాకు ఆ దేవుడి దయ వల్ల సీరియస్లీ 8:30 టైం పడింది. ఓకే. అండ్ అదిగాక మన అలివేని ఆనిమత్యం కూడా 9:30, అది కూడా ప్రైమ్. సూపర్. సో నేను దేవుణ్ణి నా కెరీర్ని ప్రైమ్లో పెట్టమని, ప్రైమ్ కెరీర్ ఇవ్వమని అడిగితే ఆయన ప్రైమ్ టైం నుంచి స్టార్ట్ చేద్దామని ప్రైమ్ టైంలో ఇచ్చాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ 2 కథలు చాలా కొత్తవి, అందరూ తప్పకుండా చూడండి. ఏదేవి వరమో నీవు, అండ్ ఇట్స్ లైక్ ఒక కొత్త స్టోరీ అనమాట. ఒక కూతురు వాళ్ళ అమ్మకి ఎలా దగ్గర అవుతుంది అనేది, వాళ్ళిద్దరు కలవడానికి ఒక బ్రిడ్జ్ మనీష్ అనే కరెక్ట్. సో అందరూ తప్పకుండా చూడండి. నో డౌట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ తక్కువ లేకుండా నేను చూసుకుంటాను. యా. సో మీ ఇన్బాక్స్లో ఏదర్ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, సో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో? చాలా వస్తుంటాయి. ఎనీథింగ్ విచ్ ఈస్ లైక్ ఒక బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ కానీ విచ్ యూ కాంట్ ఫర్గెట్. రీసెంట్గా ఐ గాట్ సమ్ లెటర్స్. అవునా? లైక్ రాసింది వాట్ దే హ్యావ్ ఫెల్ట్. ఎక్కడ పంపించారు వాళ్ళు అడ్రస్? లైక్ ఇన్స్టాగ్రామ్లోనే లెటర్స్ రాసి ఆ ఫోటోలు అనమాట. ఓ నైస్. సో రియలీ నైస్ అని షేర్ చేయండి, అవి టెలికాస్ట్ చేద్దాం. I'll check. Okay. If it is shareable, I'll do. That's it. So మీకోసం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ నేను రెడీ చేశాను. సో లెట్స్ స్టార్ట్. మీరు 3 secondsలోనే ఆన్సర్ ఇవ్వాలి ఫాస్ట్గా. ఓకే, సో కాఫీ విత్ రాజీవ్లో ర్యాపిడ్ ఫైర్ విత్ శ్రవణ్ గారు. సో లెట్స్ స్టార్ట్. సో రెడీ? యా. టీఆర్పీ రేటింగ్స్ కావాలా లేక అవార్డ్స్ కావాలా? రేటింగ్స్ కావాలి, ఎందుకంటే వ్యూవర్షిప్ ఉంటేనే సీరియల్ సస్టైన్ అవుద్ది. కరెక్ట్. రియల్ లైఫ్లో ఎక్కువ డ్రామా ఎవరు చేస్తారు? సీరియల్లో మీ అత్తగారా లేక మీ అనంతపూర్ ఫ్రెండ్సా? మాది డ్రామా ఏముండదు, రియాలిటీ అంతే అంటారా? సో అంటే సీరియల్లోనే ఎక్కువ డ్రామా. ఓకే. షూటింగ్ సెట్లో మీకున్న బ్యాడ్ హ్యాబిట్, పెద్ద డైలాగ్స్ మర్చిపోవడమా లేక క్యారమాన్లో స్నాక్స్ దొంగిలించడమా? స్నాక్స్ దొంగిలించడం ఎవరు అది బ్యాడ్ హ్యాబిట్ లాగా అనుకోరు. అండ్ డైలాగ్స్ మర్చిపోవడము అది కూడా నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పడుకోవడం. అవునా? లైక్ మధ్యాహ్నం పడుకుంటా, బికాజ్ ఈ షూట్స్ వల్ల ఏంటంటే టైర్డ్ అయిపోవడం, నిద్ర తక్కువ రావడం, ఆ గ్యాప్లో కొంచెం నిద్రపోతాను, లైక్ పడుకుంటాను. సో అదొక బ్యాడ్ హ్యాబిట్, ఐ షుడెంట్ డూ. ఇట్స్ ఓకే. ఒక న్యాప్ లాగా తీసుకుంటే ఫైన్, కానీ కొంచెం
అది ఫేస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అవునా? సో అది ఇట్స్ నాట్ ప్రిఫరబుల్. Okay. సో అది బ్యాడ్ హ్యాబిట్. ఐ నీడ్ టు ఓవర్కమ్. అది ఎప్పుడు ఓవర్కమ్ అవుతానంటే 10 o'clock సెట్కి వెళ్ళినప్పుడు 8 o'clock ఇంటికి వచ్చినప్పుడు. అది ఎప్పుడు అవ్వదు. నో, ఐ విష్ ఆ రోజు కూడా మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్, గ్లిజరిన్ లేకుండా ఏడవటం కష్టమా, లేక నచ్చని సీన్ను నచ్చినట్టు నటించడం కష్టమా? నచ్చని సీన్ను నచ్చినట్టు నటించడం కష్టం. ఇప్పుడు నేను చేసేది అలాగా? అవునా? ఓకే, అప్పుడు చెప్తారు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు నచ్చలేదు ఈ సీన్ అని చెప్పి. సో ఏమంటారు? హ్యావ్ టు డూ అంటారు. మన చేతిలో ఏం లేదంటారు. ఓకే, సో ఇక్కడ ఏ సీన్లో జరిగింది? కొన్ని సీరియల్స్ అంటే జరుగుతాయి కొన్నిసార్లు. దర్ ఇస్ నో లాజిక్ అంటారు కదా, ఓన్లీ మ్యాజిక్ అంటారు. కరెక్ట్. సో అలాంటి సీన్ కొంచెం కష్టంగా ఉంటాయి. ఇప్పుడు గ్లిజరిన్ లేకుండా ఏడవచ్చు. వెన్ యూ గో ఇన్ టు క్యారెక్టర్, నీకు రైట్ ఫీడింగ్ ఉంటే బ్రెయిన్లో, వెన్ యూ ఫీడ్ ఇట్ ఈ క్యారెక్టర్కి, యూ షుడ్ ఫీడ్ ఇట్. ఓకే, ఇలాగైంది అని ఫీడ్ చేసుకొని ఏడటం చాలా ఈజీ గ్లిజరిన్ లేకుండా. బట్ ఒక నచ్చని సీన్ ఆ క్యారెక్టరే చేయలేదు. వెన్ యూ ఆర్ ఇన్ టు క్యారెక్టర్, దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ కాంట్ డూ ఇట్. కరెక్ట్. బట్ యూ నీడ్ టు డూ ఇట్. అది చాలా కష్టం. ఓ సూపర్. సో ఒకవేళ రేపు మార్నింగ్ మీరు హీరోయిన్ పాత్రలో నిద్ర లేస్తే మొదటిగా మీరు చేసే పని ఏంటి? షాక్ అవుతా. అవునా? ఏంటి ఇవన్నీ అని. ఓకే, సో మన సంజన గారు అప్పుడు వస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు? క్యారెక్టర్లో మీరుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ క్యారెక్టర్లో మీరు కనుక ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే, ఐ మీన్ టు సే లైక్ మీకు ఆ క్యారెక్టర్ కనుక వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డ్రీమ్ అనుకోండి అంతే. ఒకవేళ రేపు మార్నింగ్ మీరు హీరోయిన్ పాత్రలో నిద్ర లేస్తే మొదటగా మీరు చేసే పని ఏంటి? ఆ క్యారెక్టర్ని ప్లే చేయడం అంతే. సో యాక్చువల్లీ బీటెక్లో ఎగ్జామ్స్ అంటే మనం 1 night స్టడీ చేస్తూ ఉంటాం. సో అక్కడ బెస్ట్ అనిపించిందా, లేదంటే ప్రజెంట్ సీరియల్స్లో 24 hours షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ఇక్కడ బెస్ట్ అనిపించిందా? షూట్స్ ఆర్ బెస్ట్. షూట్స్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్. ఫైన్. సో ఇప్పుడు మన షోలో ఒక గేమ్ ఉంటుందన్నమాట, హ్యాండ్ క్రికెట్. తెలుసా మీకు? మీకు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం కదా. నేను యాక్చువల్లీ హ్యాండ్ క్రికెట్, నేను మగవా హీరోయిన్ కృతిక యూస్ టు ప్లే రెగ్యులర్లీ. ఫోన్లో అట్లీస్ట్ ఒక గెస్ట్కి తెలుసు ఆన్ సెట్. సో స్కూల్లో కానీ కాలేజెస్లో ఆడుతూ ఉండేవారా? మేము కూడా టీచర్స్ పట్టుకునే వాళ్ళ? సో పట్టుకునే వాళ్ళు అదేం లేదు, బట్ ఆడేవాళ్ళం. ఓకే, సో ఆడదాం ఇప్పుడు. సో ఫైనల్లీ ఒక గెస్ట్కి అయితే హ్యాండ్ క్రికెట్ తెలుసు అనమాట. సో లెట్స్ ప్లే. సో శ్రవణ్ గారు, సో ట్రయల్ వేద్దాం. ఆర్డర్ ఈవెన్? ఆడ్. సో బౌలింగ్ ఆర్ బ్యాటింగ్? చూస్ టు బ్యాట్. ఓకే ఫైన్ దెన్. నాకు కనిపించట్లేదు. 4. ఫస్ట్ బాల్ 4. విల్ ప్లే 1 hour. ఓకే, సెకండ్ బాల్ 4 + 2 6. థర్డ్ బాల్, అబ్బా 6 + 6 12. ఫోర్త్ బాల్ 12 + 6 18. ఫిఫ్త్ బాల్ 19. లాస్ట్ బాల్ 19 + 4 23. అమ్మో, చాలా పెద్ద స్కోరే, చాలా కష్టం ఇప్పుడు. ఇట్స్ ఆల్ అబౌట్ రీడింగ్ యువర్ మైండ్. అవునా? అంత అట్లా అనిపిస్తుంది. నెక్స్ట్. కరెక్ట్. సో లెట్స్ ప్లే. ఇట్స్ మై టర్న్ నౌ. మై స్కోర్ ఇస్ 3. మై స్కోర్ ఈజ్ 9. 9 + 6 15. ఎన్ని బాల్స్ అని? 4 balls అయినట్టుంది. 9 + 6 3 balls అని, ఫోర్త్ బాల్ ఇప్పుడు. 16 + 9 + 6 15 కదా. 15 + 5 20. నేనే విన్ అయ్యాను. 23 కదా నా స్కోర్. ఓకే సారీ. ఎన్ని బాల్స్? 4 balls. 4 balls. నా ఫిఫ్త్ బాల్. డ్రా మ్యాచ్. డ్రా ఇన్ ప్రస్తుతానికి. లాస్ట్ బాల్ మీరేం వేస్తారు అనేది. ఓకే, డ్రా మ్యాచ్. పోలీలే, సూపర్. దట్స్ ఇట్. అండ్ ఇందాక మనం ప్రాంక్ కాల్ సంజన గారికి చేసాం కదా, సో ఒక్కసారి మళ్ళీ. సంజన గారు, ఐ నో యు ఆర్ బిజీ. తనకి కాల్ చేసి ఏం చెప్తారంటే, ఓకే బెంగళూరు వస్తారని చెప్తున్నారు కదా. Yes, my dear. How are you? I am fine, Ataya. How are you? Good, Nana. Tell me.
వేర్ ఆర్ యూ? నేనా? ఇన్ బెంగళూరు. ఓకే, ఐఎమ్ కమింగ్ బెంగళూరు ఎప్పుడు వస్తారు? టుడే. యా, మీరు నన్ను మీ స్కూల్ అంతా చూపించాలి. దాని మా స్కూల్ అంతా ఎక్కడ ఉంటున్నారు? ఎప్పుడు వస్తున్నారు? యాక్చువల్లీ ఈరోజు వస్తున్నా, మేబీ టుమారో ఆమె రేపు మీట్ అవుతా. అవునా? ప్లాన్ ఏంటి బెంగళూరులో? బెంగళూరులో ఒక చిన్న ఆడిషన్ ఉండే. టైం ఎక్కడ ఉంది కొత్త ప్రాజెక్ట్ మీ దగ్గర? యాక్చువల్లీ ఒకటి మంచి ప్రాజెక్ట్ అది. యాక్చువల్లీ ఏంటంటే సంజన గారు, ఇంకోటి ఏంటంటే, అండ్ ఐఎమ్ వరీడ్, ఐ నీడ్ యువర్ సజెషన్. అది నాకు ఒక మూవీ ఆఫర్, అండ్ వాళ్ళు నన్ను 70 years ఏజ్డ్ అబ్బాయి లాగా, లైక్ ఏజ్డ్ పర్సన్ లాగా చూపిస్తారంట. ఓకే. అవును. అండ్ ఇంకొకటి, దే ఆర్ గివింగ్ గుడ్ రెమ్యునరేషన్ లైక్ ఫర్ మీ. దే పేయింగ్, యా, దే ఆర్ ఆస్కింగ్ మీ 25 days and they are giving me 25 lakhs. ఓకే, డబ్బుల కోసం హ్యాపీగా చేయొచ్చు. కానీ ఏంటంటే దే వాంట్ మీ ఇన్ అ బాల్డ్ హెడ్, గుండు చేయించుకోవాలంటున్నారు. కుదరదు, అది ఆడికి విగ్గు తయారు చేయమని చెప్పండి. అది కాదు, అది న్యాచురల్ గా కనపడుతుందా ఒకవేళ వాళ్ళు విగ్ తయారు చేస్తే? కమల్ హాసన్ సినిమాలు చూసేసి ఎవరున్నారు గ్రాఫిక్స్ చూడు అని తప్పించుకొని చెప్పండి వాళ్ళు. బట్ దే ఆర్, ఐ టోల్డ్ దెమ్ ద సేమ్ థింగ్, ఇలాగా మనం విగ్ వాడచ్చు కదా, మీరు అలా చేయొచ్చు కదా, చాలా మూవీస్లో చేస్తున్నారంటే, లేదు మన డైరెక్టర్ న్యాచురల్గా కావాలంటున్నాడు. గుండు నుండి సజెషన్ పెడతారంట. అదే నేను చెప్పా, గుండు నుండి సజెషన్ పెట్టేటట్లయితే మీరు వేరే లైక్ డూప్గా గుండు చేపించి అలా పెట్టుకోవచ్చు కదా, కదా, అదైతే బెటర్ కదా, అలా పెట్టుకోవచ్చు కదా. అంటే లేదండి, అవతల వాళ్ళ సజెషన్లో నుండి మీ గుండు కూడా కావాలి, టైట్ క్లోజెస్ పెడతాము మనం. మీరు విగ్ తయారు చేయండి, బ్రహ్మాండంగా విగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. లేదంటే 1 second, ఇవన్నీ డిసైడ్ చేసే ముందు ఆ డైరెక్టర్ ఎవరు, అంత తోపు ఉన్నాడా ఇంత సాక్రిఫైస్ చేయడానికి? ఆయన కొన్ని మూవీస్ ఏవో తీసాడు, అవి మర్చిపోయాను నేను. అదే, సో మర్చిపోయేలా సినిమాలు చేశాడు. సో సార్, మీ ఇందాక మూవీస్ మీరు ఏం చేశారో నాకు ప్రోమో పెట్టండి, నేను వచ్చే ముందు కొన్ని. ఆయన అంతకు ముందు పాడ్కాస్ట్లు చేశాడంట డైరెక్టర్, యా, రాజీవ్ అని. అదే పాడ్కాస్ట్ డైరెక్ట్ చేశాడా? అవును. పాడ్కాస్ట్ డైరెక్ట్ చేయడం ఏముంటుంది, యాంకర్ స్ట్రాంగ్ ఉంటే చాలుగా. అవును, అదే చేశాడంట. ఆయన ఏంటంటే న్యాచురాలిటీ కోరుకుంటున్నాడు. నేను ఐఎమ్ లైక్ 1 schedule లోనే షూట్ చేసేస్తారా? 25 days అంటే 1 schedule, అంటే మన డేట్స్ అవైలబుల్ బట్టి మంత్ ఎండ్స్ మాత్రం షూట్ చేసుకుంటాడంట, 4 days. మంత్ ఎండ్ ఇప్పుడు 25 days లో మీరు స్క్రీజ్ చేసేసి 15 days లో వన్ స్ట్రెచ్ లో ఫినిష్ చేసేయండి అని మాట్లాడుకోనండి. మనకి 2 ప్రాజెక్టులు ఉన్నాయి కదా. లేదా అదే మీరు ప్రెస్టీజియస్ పొజిషన్ లో కూర్చున్నారు. ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసరు ఆయన వర్క్ స్మార్ట్ ప్రొడక్షన్స్ అని. ఏ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాడు? ఇందాక ప్రోమో తెప్పించారా మీరు? తెప్పిలే, అదే అంతకు ముందు చేయలేదు, తను పాడ్కాస్ట్లు చేశాడంట, పాడ్కాస్ట్ డైరెక్ట్ చేశాడంట. సో ఈ సినిమా చేతి కూడా రిలీజ్ చేయడానికి ఏం కెపాసిటీ ఉంది అని మాకు ఎట్లా తెలవాలి? నాకు 2 lakhs అడ్వాన్స్ వేశారు. అదొకే, 2 lakhs అడ్వాన్స్ పెద్ద విషయం లేదు మనకి. మన క్లియర్ గా నేను గుండేసుకోవడానికి కుదరదని చెప్పేది అంతే అంటారు. క్లియర్ అంటే క్లియర్ గా నాకు ప్లీజ్ నేను అదైతే చెప్పాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ కెన్ యూ ప్లీజ్ టాక్ విత్ దెమ్ ఇన్ కన్నడ? సరే, నాకు సరే మాట్లాడతాను, రేపు ఉంటారు కదా మీ దగ్గర, లేకపోతే నేను మాట్లాడతాను. నాకు కాంట్రాక్ట్ ఉంది, అసలు నా వెయిట్ అలానే నేను మెయింటైన్ చేయాలి, నా హెయిర్ స్టైల్ కూడా నేను అలానే మెయింటైన్ చేయాలి. ఓకే. అతను ఏం చెప్తున్నాడంటే, ఇంకో కామెడీ థింగ్ ఏంటంటే,
నేను గుండు కొట్టించుకోవాలంటే అంటే ఈ గుండు అక్కడ మీరు కథలో మార్చుకోండి, మీ ఏదేవి వరంలో గుండు కట్టించుకున్నట్టు. చిన్నపిల్లల మాట్లాడదు సార్. ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కి వస్తానంటే సార్ ఐఎమ్ నాట్ అ చీటింగ్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ అ చీటింగ్ పర్సన్, ఐ డోంట్ వాంట్ గివ్ యూ ఫాల్స్ హోప్స్. నేను కాంట్రాక్ట్ అన్ని చదివాను. ఇక్కడ కాంట్రాక్ట్ లో క్లియర్ గా ఉంది నా బాడీ వెయిట్ కానీ నా హెయిర్ కానీ నేను అలానే మెయింటైన్ చేయాలి. బికాస్ నిజంగా ఉంటుంది మనీష్. లేకపోతే 2 lakhs అడ్వాన్స్ వచ్చేసిందంటే దే వాంట్ యూ 100%. ఐ వాంట్ టు గివ్ దెమ్ బ్యాక్. నేను ఆ 2 lakhs ఇచ్చేసి ఐ డోంట్ వాంట్ టు డూ అని చెప్దాం అనుకుంటున్నా. బట్ జస్ట్ ఫర్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను. సురేష్ సార్ ఒక మంచోడు. ఫస్ట్ అండ్ ఆల్ వీళ్ళకి మీరు 1 schedule లోనే షూట్ చేసేస్తారా అడిగండి. ఓకే, నంబర్ 1. నంబర్ 2 సురేష్ సార్ కి సార్ ఇలా వస్తుంది నాకు ఒక 25 lakhs. నాకు అది కొద్దిగా చిన్న ఇది చేయాలంటే ఈ ప్రాజెక్ట్ నాకేమనిపిస్తుంది పైన నుంచి ప్రాక్టికల్ గా, బికాస్ నాకు డైరెక్టర్ తో ఏమి వాల్యుబుల్ ప్రాజెక్ట్ వెయిటేజ్ లేదు. సేమ్ విత్ ద ప్రొడ్యూసర్ వాల్యుబుల్ ప్రాజెక్ట్ వెయిటేజ్ అయితే లేదు. అవునవును, ఇది చేస్తే మనము డబ్బు కోసం చేయాలి మనీష్, అంతే. ఓకే, అలా చెప్తా. ప్రాక్టికల్ గా లేదు, ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను. బికాస్ మాకు దీంట్లో ఏమొస్తుందని మాకు ఎక్స్పెక్టేషన్ క్లియర్ ఉంటే అండ్ అది మీరు వాళ్ళు గుండేసుకునే ముందే 15 లక్షలు కనీసం పెట్టేయాలి. అండ్ ఒకటే షెడ్యూల్ లో షూట్ ప్లాన్ చేయాలి. దానికంటే ముందు ఒకసారి సురేష్ సార్ కి సార్ ఇది ఒక పర్సనల్ కాల్, నేను ప్రొడ్యూసర్ ఫోన్ చేయలేదు, ఛానల్ వాళ్ళు ఫోన్ చేయలేదు, ఇలా 25 lakhs వస్తుంది, నాకు ఇది ఒక పెద్ద అవకాశం, బికాస్ విత్ ద మనీ ఉంది, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెయిటేజ్ గా ఉన్నారు, కానీ ఆ పాడ్కాస్ట్ చేశారు ఇందాక, ఇది డబ్బు కోసమే చేయాలని అనుకుంటున్నాను, నాకు ఒక సొంత ఇల్లు కొనాలి హైదరాబాద్ లో, నాకు ఈ అమౌంట్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ నాకు ఈ అమౌంట్ చాలా హెల్ప్ అవుతుంది, నేను ఏం చేయాలి సార్ నాకు గైడ్ చేయండి, నాకు ఏదైనా ఒక 1 schedule లేకపోతే 2 schedule గ్యాప్. మాట్లాడదాంలేండి. మీరు కొంచెం కన్నడలో రేపు వస్తాను కదా, కన్నడలో మాట్లాడండి అతనితో, డైరెక్టర్ తో. లేదు నాన్న, నేనేం చెప్తున్నానంటే ఓకే ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక్క నిమిషం, యూ టాక్ టు దెమ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ బ్రదర్. ಇಲ್ಲ ನಾನು ಸಂಜನಾ ಅಂತಾನೆ ಮಾತಾಡ್ತೀನಿ. ಮಾತಾಡಿ ನನಗೆ ತುಂಬಾ ಕ್ಲೋಸು, ನಾವು ನನ್ನ ತಮ್ಮ ತರಾನೇ ಅವರು, ನನಗೆ ಅಕ್ಕ ಅಂತಾನೆ ಕರೆಯೋದು. ಒಂದ್ ನಿಮಿಷ, ಇವಾಗ ಕಾಲ್ ಅಲ್ಲಿ ಇರ್ತೀನಿ ಅವ್ರನ್ನ, ಹಂಬಲ್ గా మాట్లాడతాను. ఒక్క నిమిషం, యు ఆర్ నాట్ బిజీ? నో సారీ, I'm before I talk to them, no it's okay Manish, before talking to them can I tell them 100% we cannot shave the head? యా, యూ టెల్ దెమ్ వాట్ ఎవర్, లైక్ వాట్ యూ, ఇప్పుడు నేను చెప్పేది మీరు విన్నారు. నో నథింగ్, నో ప్రాబ్లం. మీరు నా లైక్ యా వాట్ ఎవర్, సి యు ఆర్ వెల్కమ్, లేకపోతే నేను మిమ్మల్ని సజెషన్ అడగను కదా. బతిమలాడకండి, మీరు మాట్లాడండి స్ట్రాంగ్ గా. బ్రతిమలాడాలి, మాకు మన కొన్నాళ్ళంటే చిన్నగా బ్రతిమలాడితే ప్రొఫెషనల్ గా తప్పేం లేదు. ఓకే సరే, అయితే ఒక్క నిమిషం కాల్ కలుపుతున్నా. డౌట్ వచ్చేస్తుంది లేకపోతే. నాకు రావట్లే కాల్. ఇప్పుడు కట్ చేయండి ఇప్పుడు కట్ చేయండి. ఓకే. The number you have dialed is currently busy. సంజన గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. సంజన గారు రాని మాట్లాడుతున్నాను సార్. యా మేడం, యా తెలుసు సార్. మనీష్ నా తమ్ముడు సార్. యా ఐ నో మ్యామ్. మేము సేమ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాము. లాస్ట్ 8 months చాలా దగ్గర నుంచి ట్రావెల్ చేస్తున్నాము. 3-4 times per day మేము మాట్లాడుకుంటాం. కరెక్ట్ మ్యామ్. నాకు తనే తమ్ముడు, తనకి నేనే అక్క. చాలా హ్యాపీ ఫీల్ అయినా. మీరు 2 lakhs అడ్వాన్స్ కూడా పంపించారు, నేను చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాను. మనోడు టెన్షన్ లో ఉన్నాడు, గుండేసుకోవడం టెన్షన్ లో ఉన్నారు సార్. కరెక్ట్ మ్యామ్. అండ్ వీ హ్యావ్ టు బి, నేను మనీష్ పరంగానే మాట్లాడుతున్నాను. మేమిద్దరు ఎట్లా అంటే మేము చాలా ఆనెస్ట్ ఆర్టిస్ట్. అవును. 1 రూపాయి రావాలంటే కూడా ఎదుటి వాడికి మాకు ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలి. కరెక్ట్. మీ ఎక్స్పెక్టేషన్స్ మేము మ్యాచ్ అవ్వాలి, బికాస్ మీరు చాలా ఇయర్స్ నుంచి మీ స్క్రిప్ట్ కోరుకుంటారు. కరెక్ట్.
మీకు ఒక డ్రీమ్ ఉంటుంది, మీకు ఇలానే చేయాలి అలానే చేయాలి, మీ డ్రీమ్ ఏం పాడు చేయకూడదు. సరే మ్యామ్. సో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సార్. డేట్స్ కూడా పెద్ద విషయం ఏం లేదు. అక్కడ ఇక్కడ మీరు కూడా ఫ్లెక్సిబుల్ ఉన్నారు డేట్స్ కోసం చెప్పారు. మనోడికి 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. కరెక్ట్. సో మన ప్రాజెక్ట్స్ లో ఎట్లుంటుందంటే మాకు 200 పేజ్ అగ్రిమెంట్ ఉంటుంది సార్ ఛానల్ తో. ఓకే. ఎన్ని పేజెస్ సార్? 200 పేజెస్ లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. అందులో మాకు క్లాజ్ ఎట్లా ఉంటాయి అంటే మన బాడీ బరువు గానీ, తెలుగులోనే మాట్లాడాలా కన్నడలో మాట్లాడాలా? తెలుగు. ఓకే. తెలుగులోనే. మన బాడీ బరువు గానీ, మేము ఒక 1 కిలో కూడా లావ్ అవ్వలేక ఉండాలి గానీ, డైరెక్టర్ చెప్తేనే లావ్ అవ్వాలి గానీ, డైరెక్టర్ చెప్తేనే సన్నగా అవ్వాలి గానీ, మన జుట్టు కోసుకోవడం గానీ, నా హెయిర్ కలర్ గానీ, జుట్టు కోసుకోవడం చాలా పెద్ద విషయము, చాలా దూరమైన విషయము. నాకు హెయిర్ కట్ చేయడం, నాకు మనిషి సేమ్ రూల్స్, అందరు ఆర్టిస్ట్ కి సేమ్ రూల్స్. మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలంటే గానీ, లేకపోతే మీ హెయిర్ లో ఒక చిన్న కలర్ కూడా చేంజ్ చేయాలంటే గానీ, బికాస్ ఆ క్యారెక్టర్ ఎసెన్స్ మారిపోతుంది. యా ఓకే మేడం. అయితే ఇప్పుడు మరి గుండు వద్దు అంటారు, అంతే నార్మల్ హెయిర్తో చేద్దామంటారా? ఒకసారి నేను మన డైరెక్టర్స్ తో కూడా మాట్లాడి. అదే లేదు, అందుకే నేను ఓపెన్ గా చెప్తున్నాను. తను సరే భయం పట్టున్నాడు, ఫ్లైట్ లో వస్తున్నాడు. అక్క నేను వస్తున్నాను, ఓపెన్ గా మాట్లాడు, నేను నీట్ గా మాట్లాడతాం అని. గుండు మీరు విగ్ తెచ్చుకుంటే మేము విగ్ చేసుకుంటాం. కమల్ హాసన్ గారు ఒక మూవీలో దశావతారాలు చేశారు. కరెక్ట్. సరేలేండి, డోంట్ వరీ, విగ్ తెప్పిద్దాంలేండి. విగ్ తెప్పించుకుంటారంటే ఏమీ ప్రాబ్లం లేదు సార్, బికాస్ మేము క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి తన ఫ్లైట్ వేసి, తనకు అక్కడి నుంచి ఫ్లై డౌన్ చేసి మీరు ఖర్చులు చేస్తున్నారు, వచ్చిపోవడానికి 50,000 అవుతుంది ప్రొడ్యూసర్ కి. ప్రొడ్యూసర్ డబ్బులైనా ఆర్టిస్ట్ డబ్బులైనా డబ్బులే కదా. కరెక్ట్ మ్యామ్, మీరు చెప్పేది కరెక్ట్. మీరు మీ డ్రీమ్స్ పెట్టుకొని తన్ని పిలుస్తున్నారు, ఆల్రెడీ అడ్వాన్స్ చేసేసారు. సో అసలు హెయిర్ కట్ అయితే అవ్వదు సార్. ఓకే అండి, ఓకే సరే. ఎందుకంటే మాకు 200 పేజ్ లీగల్ అగ్రిమెంట్ ఉంది. అదే మాకు లీగల్ కేసు పడిపోయి మన కెరియర్ స్టాప్ అయిపోతుంది సార్. తను ఆ స్టేజ్ లో వచ్చేయడానికి లాస్ట్ 10 years చాలా కష్టపడ్డాడు. 1 సింగిల్ చుక్క కూడా లేదు నా తమ్ముడి మీద. ఓకే అండి, తప్పకుండా. చిన్న మచ్చ అంత రెడ్ మార్క్ కూడా లేదు. అంత మంచి ఆర్టిస్ట్ తను. అవును, అంత డిసిప్లిన్ ఆర్టిస్ట్ తను. అదే పేరు మీ దగ్గర కూడా తెచ్చుకోవాలి. విగ్ తెచ్చుకుంటారు, గుండెస్ కూడా లేదంటే తను ఫ్లైట్ ఎక్కి వచ్చేసాడు. లేదంటే డబ్బు కూడా వేస్ట్ కదా సార్. ఫ్లైట్, హోటల్ స్టే, టైం, ఎఫర్ట్. సరే విగ్ తెప్పిద్దాంలేండి, నో ఇష్యూస్. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, బికాస్ మేము కూడా ఆర్టిస్ట్ గా ఛానల్ మాట వినాలి. ఆ 200 పేజ్ అగ్రిమెంట్ ని మేము రెస్పెక్ట్ చేయాలి, లేకపోతే మన లైఫ్ ఫినిష్ అయిపోతుంది. ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సంజన గారు. థ్యాంక్ యూ సార్. నాకు ఒక మంచి స్ట్రాంగ్ రోల్ ఉంటే ఇవ్వండి దయచేసి. తప్పకుండా. నా కోసం కూడా ఒక చిన్న రోల్ పెట్టండి మీ మూవీలో వచ్చేస్తా. సంజన గారు, ఇప్పుడు ఒక నిజం తెలిస్తే మీరు నిజంగా నాకు గుండు కొడతారు. కాదు, నాకు కొడతారు. ఇప్పుడు ఒక నిజం తెలిస్తే మీరు నిజంగా నాకు గుండు కొట్టిస్తారు. నేను ముక్కలు చేసేస్తాను. ముక్కలు చేసేస్తాను సార్. జస్ట్ గుండు వరకు ఓకే, మీ వరకు I'm seriously very sorry. I'm very sorry. I know you are నాకు వీళ్ళు అడిగారు, చూడు ఎవరికి ప్రాంక్ చేస్తావు అంటే, I know you are a sweetheart. I can only do prank with you. you don't. ఓకే ఈయన ఇప్పుడు డైరెక్టర్ కూడా మీకు తెలుసు ఎవరైతే మీతో మాట్లాడారో. హలో, హాయ్ సంజన మ్యామ్, ఎలా ఉన్నారు? రాజీవ్ మ్యామ్. అయ్యో, సో సారీ మ్యామ్. అయ్యో అయ్యో సారీ మ్యామ్. నేను రాజీవ్ పాడ్కాస్ట్ చేశాను కదా బెంగళూరులో.
యా మ్యామ్, ఎలా ఉన్నారు? I kill you both. Keep the phone. ఓ యాంగ్రీగా ఉన్నారా? సంజన గారు నువ్వు ఇద్దరు ముందుకు రండి. సీరియస్లీ, బట్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఆ ప్రాంక్ వదిలేస్తే ద వే యూ టుక్ స్టాండ్ బిహాఫ్ ఆఫ్ మీ, గ్రేట్. నిజంగా లవ్డ్ ఇట్. లవ్ యూ, Kill you, Sean. Bye. లవ్ యూ అత్తయ్య. ఇలాగే ఉండాలి మన బాండింగ్. Bye, Papa. Bye. యా బాయ్. షీఈ్ యాంగ్రీ. నో నో నో. అసలు ఈ ప్రాంకులు బాగా హిట్ అయింది, కాకపోతే తను ఫీల్ అయిపోయింది బాగా. పక్కనా? అయ్యో, ఇట్స్ ఓకే, ఐ కెన్ సెన్సర్. యా, దట్స్ ఇట్. సో ప్రాంక్ కాల్ కూడా హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా అప్కమింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, సో యంగ్ జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైఫ్ ఈజ్ ఎ సైకిల్. కరెక్ట్. లైఫ్లో 3 థింగ్స్ ఉంటాయి: కోరుకోవడం, కోల్పోవడం, కోలుకోవడం. వావ్. ఇది సైకిల్. సో ఇవన్నీ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి మన లైఫ్లో. సో దీన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి మనం. ఏదైనా పోయిందా, వదిలేండి, పోయింది. మళ్ళీ ఒక కొత్త కోరిక పుడుతుంది, మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ అది పోతుంది, మళ్ళీ బాధ అవుతుంది. ఇది సైకిల్. ఆ పీరియడ్ వరకే ఉంటుంది, ఏది శాశ్వతం కాదు లైఫ్లో. సో బీ హ్యాపీ, యా, లివ్ ఇన్ ద ప్రెజెంట్. యా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో CJP కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది కదా, సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? లైక్ ఎడ్యుకేషన్ పర్పస్ థింగ్, లైక్ ఇలాగా పేపర్ లీక్ అవ్వడం, ఇలాంటి వాటి కోసం ఒక కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ. లైక్ అలాంటి వాళ్ళని, ఇలాగా స్ట్రైక్స్, ఇలా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఇలాంటి కాక్రోచ్లు అని అనడం ఒక పెద్ద ఆయన. సో ఓకే, మమ్మల్ని కాక్రోచ్ అన్నావా అని చెప్పి వాళ్ళు రెడీ, మేము కాక్రోచ్గానే వస్తామని కాక్రోచ్ పార్టీగా పెట్టడం అండ్ స్టాండ్ చేశారు. ఫ్యూచర్లో ఇది ఒక మంచి దానికి మంచి అజెండాతో ముందుకెళ్తే వి ఆల్వేస్ వెల్కమ్. సో ఇది ఎక్కడ చెడు దారి పట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రవణ్ గారు, రీసెంట్గా నేను ఇన్స్టా చూస్తున్నా, మీ యొక్క ఇన్స్టాలో సో చాలా రీల్స్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. ముఖ్యంగా చంటికి సంబంధించినటువంటి క్యారెక్టర్ చేశారు. సో ఏంటి అసలు ఆ సినిమా మీకు బాగా ఇష్టమా అని చెప్పి అన్నట్లు అనిపించింది నాకు. ఆ తర్వాత చూస్తే సీరియల్ క్యారెక్టర్ అని చెప్పి నాకు రిలీజ్ అయ్యాను. అండ్ ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలన్నా, ఎంటర్ అవ్వాలన్నా ఎలాంటి ప్రిపరేషన్ మీరు చేస్తారు? ఒక క్యారెక్టర్లోకి ఎప్పుడు నాకు క్యారెక్టర్ గురించి తెలుస్తుంది అంటే వెన్ డైరెక్టర్ గివ్ గుడ్ ఫీడింగ్, అంటే ఆ క్యారెక్టర్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్, లైక్ వాళ్ళ హిస్టరీ ఏంటి, ఆ క్యారెక్టర్ హిస్టరీ ఏంటి, ఏం జరిగింది అనేది ఇస్తే వీ క్యాన్ డిజైన్ అవర్ కాస్ట్యూమ్స్. లైక్ ఇప్పుడు చంటిది తీసుకుంటే, నార్మల్గా వాడు చంటి టవల్ వేసుకోవడానికి కారణం ఏంటంటే వాడు ఒక పనివాడు, వాడికి ఎడ్యుకేషన్ చదవలేదు, నార్మల్గా కూలి పనికి ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు వాడు. సో అలాగా వాళ్ళ మా అమ్మ ఆరోగ్యం కోసం ఒక ఇంట్లో పనికి చేరుతాడు. ఆ టవల్ ఎందుకు ఉంటుందంటే ఆ స్వెట్ తుడుచుకోవడానికి లేదా ఇలా తుడుచుకోవడానికి ఒక టవల్ అనేది ఇక్కడ ఉంటే బెటర్ కదా అన్నట్టు ఇక్కడ మెడలో ఒకటి ఉంటుంది. సో అదనమాట. ఇంకొకటి వాడి మెడలో త్రిశూలం డాలర్ ఉంటుంది. త్రిశూలం ఇండికేట్స్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే. సో వాడికి ఆ కథలో పాస్ట్ ఉంది, అది వాడికి తెలీదు. ప్రెసెంట్లో ఉంటున్నాడు, ఫ్యూచర్ ఏంటి అని చూపించడానికి ఆ త్రిశూలం. పైగా దేవుడు భక్తుడు, అమ్మవారి భక్తుడు కాబట్టి ఆ త్రిశూలం ఒకటి వాడి మెడలో ఉంటుంది. సో ఇంత డీటెయిలింగ్ గా, అంటే బిఫోర్ ప్రాజెక్ట్కి వెళ్ళక ముందే వీల్ స్కెచ్, సో మా స్కెచెస్ వేసుకుంటాం. సో ఇది అని అది రెడీ అయ్యాక దెన్ వి గో టు స్క్రీన్ టెస్ట్. స్క్రీన్ టెస్ట్ లో ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనుకుంటే దెన్ విల్ గో త్రూ అనమాట. ఫర్ ఇప్పుడు ఏదేవి వరంలో కూడా సేమ్ థింగ్. సో ఏదేవి వరంలో ఏంటంటే దే టోల్డ్ మీ a స్టైలిష్ క్యారెక్టర్. సో స్టైలిష్ క్యారెక్టర్ అన్నప్పుడు స్టైలిష్ గా ఉంటుంది, మంచి ఫైట్స్ ఉంటాయి. సో రేపొద్దున ఈవెంట్స్ పడితే డాన్స్ ఇవన్నీ వేయాలి. నాకేంటంటే షోల్డర్ డిస్లొకేషన్ ప్రాబ్లం ఉంది. లైక్ అత్తారింటికి దారేది ఫైట్ సీక్వెన్స్ లో షోల్డర్ డిస్లొకేట్ అయింది. అయ్యో. సో అప్పటి నుండి నేను సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట.
సో అది సెట్ చేసుకుంటూ టెండాన్స్ అన్ని లూజ్ అయిపోయాయి. అరే ఈ మధ్య సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఒక డైవ్ క్యాచ్ పడడానికి పడి కొంచెం ఎక్కువ అయిపోయింది. సో అదే టైంలో మగువ అయిపోయింది. సో దెన్ ఐ థాట్ నేను ఇంకా సాకులు చెప్పకూడదు, నా చేయి బాగాలేదు, ఇలా ఈ మూమెంట్స్ చేయలేను అనేది కాకుండా ఐ నీడ్ టు ఎయిమ్ బిగ్. సో ఈ క్యారెక్టర్ని మంచిగా నిలబెట్టాలి, మనీష్ అనే క్యారెక్టర్ అని చెప్పి ఐ వెంట్ ఫర్ ఎ సర్జరీ. అయ్యో, లైక్ 3 కీహోల్ సర్జరీ చేశారు. సో సెట్ అయిపోయింది. డాక్టర్ ఉదయ్ కృష్ణ గారు చేశారు. అండ్ సో దాని తర్వాత లైక్ 2 weeks అయింది, ప్రోమోకి పిలిచారు ఏదేవికి. అండ్ తెలుసా టీంకి అప్పుడు తెలియదు. యాక్చువల్లీ వాళ్ళు నాకు టైం ఇచ్చారు, నువ్వు చేయించుకోవచ్చు అని. సో నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే 6 weeks రెస్ట్ కావాలని. 2 weeks లోనే ప్రోమో ఉంది, వెరీ అర్జెంట్. సో మీరు ప్రోమో చూస్తే నా లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్ ఉండదు. సో అలా పెట్టుకొని చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ముందుగానే స్క్రీన్ ప్లే తీసేసుకొని ఒక ఏ మూమెంట్స్ వస్తాయి, ఓకే ఫైట్ సీన్ ఉంది, ఈ మూమెంట్స్ వస్తాయి, ఈ మూమెంట్స్ వస్తాయి. సో ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా ఫిజియోతో చేయించుకొని సో ఆల్ ప్రిపేర్డ్గా రెడీ అయ్యాను అనమాట. సూపర్ శ్రవణ్ గారు, ఇట్ మీన్స్ లాట్. సో ఇట్లాగే మీరు మరిన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం మీరు ఫ్యూచర్లో డైరెక్టర్ అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇట్ మీన్స్ లాట్. సో గైస్, చూసారు కదా పాడ్కాస్ట్. సో ఎంత బాగా అనిపించిందో నాకైతే ఈ యొక్క శ్రవణ్ గారి జర్నీ. సో మీకు కూడా మీ లైఫ్లో ఏదైనా గోల్ అనుకున్నట్టయితే సో వాటిని వదిలిపెట్టకుండా మీరు పోరాడుతూ ఉంటే సక్సెస్ అనేది మీ చేతికి వస్తుంది. ఒక ఇంజనీర్గా తను కెరియర్ స్టార్ట్ చేసి ప్యాషన్తో ఇటు అడుగులు వేసి వదిలిపెట్టకుండా నెరవేర్చుకున్నారనమాట శ్రవణ్ గారు. సో ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక సక్సెస్ఫుల్ యాక్టర్గా కనబడుతున్నారు. సో అంతే. సో మీ అందరికీ చాలా ఇన్స్పైరింగ్గా బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మరొక ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.